యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ. పుత్రేతి తన్మయదయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నిన్నటి రోజున మహానుభావుడైనటువంటి కరభాజనుడు నిమి చక్రవర్తికి ఉపదేశం చేస్తూ, నాయనా కృతయుగంలో ఉండేటువంటి జనులు కూడా కలియుగంలో పుట్టాలి అని అభిలషిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కలియుగంలో అక్కడక్కడ అల్ప సంఖ్యలో, దానికి సంబంధించిన శ్లోకాలను మనం ఒక్కసారి గమనిస్తే, కృతాదిషు ప్రజారాజన్ కళా విచ్చంతి సంభవం కలౌ కలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిన్మహారాజా ద్రవిడేషు భూరిశః. తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్వని కావేరీ చ మహాపుణ్యా ప్రతీచీ చ మహానది. ఏ పిబంతి జలం తాసాం మనుజా మనుజేశ్వర ప్రాయో భక్తా భగవతి వాసుదేవే అమలాశయాః. అనేటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే,
కృతయుగంలో ఉండేటువంటి వారందరూ కూడా కలియుగంలో పుడితే చాలా బాగుంటుంది అని కలియుగంలో పుట్టడానికి కోరుకుంటూ ఉంటారయ్యా. ఎందుకు అనంటే కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణా. కలియుగంలో నారాయణ పరాయణులైనటువంటి మహానుభావులు, నారాయణ భక్తులైనటువంటి మహానుభావులు క్వచిన్ మహాభాగా, ఈ నారాయణ పరాయణులైనటువంటి వారు అక్కడక్కడ కొంతమంది అవతరిస్తారు. వారితో పాటుగా ద్రవిడేషు భూరిశః, ద్రవిడ దేశంలో చాలా అధికంగా పుడతారు. అంటే మన ఆళ్వార్లు అన్నమాట. ఆళ్వార్ల యొక్క అవతారానికి సంబంధించినటువంటి సూచన శ్రీమద్ భాగవతంలో ఉన్నది అన్నమాట. నారాయణ పరాయణాః అంటున్నారు అక్కడ. నారాయణ పరాయణులైనటువంటి వారు ద్రవిడేషు భూరిశః క్వచిన్ మహాభాగా, అక్కడక్కడ కొంతమంది పుడతారయ్యా, కానీ ద్రవిడ దేశంలో మాత్రం చాలా అధికంగా అవతరిస్తారు అని చెప్పారు. అయితే ద్రవిడ దేశంలో తామ్రపర్ణి అనేటువంటి ఒక నది ఉన్నది. కృతమాల అంటారు. మధురమైనటువంటి జలాలు కలిగినటువంటి కృతమాల నది. కావేరి అనేటువంటి మహాపుణ్య నది ఒకటి ఉన్నది. అలాగే మహానది అని చెప్పబడేటువంటిది కూడా ప్రతీచి అనేటువంటి ఒక మహానది. ఈ మహానదులన్నీ కూడాను ఇక తమిళనాడులో అంటే ద్రవిడ దేశంలో ప్రవహిస్తూ ఉంటాయి. రాజా ఏ పిబంతి జలం తాసాం మనుజా మనుజేశ్వర ప్రాయో భక్తా భగవతి వాసుదేవే అమలాశయా అంటున్నాడు. అంటే ఏమిటి, ఎవరైతే ఈ నదుల యొక్క తీర్థాన్ని తాగుతారో అలాంటి వాళ్ళందరూ కూడా విశుద్ధమైనటువంటి నారాయణ భక్తులవుతారు అని అన్నారు. ఆ జలాలు, ఆ నదీ జలాల్ని ఎవరైతే తాగుతారో, స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా నారాయణ పరాయణులు అవుతారు, పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి భక్తులవుతారు అని చెప్పారు. అందువల్ల ద్రవిడ దేశంలో చాలా అధికంగా నారాయణ పరాయణులైనటువంటి వాళ్ళు ఉంటారు అన్నారు. అలాగే అహంకారాన్ని విడిచి ఎవరైనా సరే లోకంలో అహంకారాన్ని గనక విడిచి సంపూర్ణంగా పరమాత్మకి పరమ శరణ్యుడైనటువంటి వాడు అని భావించి ఆయన్ని గనక పరిపూర్ణంగా శరణాగతి చేస్తే, ఆ శరణాగతి చేసినటువంటి వ్యక్తి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటి దాని నుంచి తరించాలి అంటే పంచ రుణాలు తీర్చుకోవాలి అని. నారాయణ పరాయణుడు గనక అయి పరిపూర్ణంగా నారాయణుని గనక శరణాగతి చేసి ప్రపన్నుడు గనక అయినట్లయితే అతనికి సామాన్యమైనటువంటి మానవుడు తీర్చుకునేటువంటి ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో, దేవ రుణమో, ఋషి రుణమో, భూత రుణమో, పితృ రుణమో, బంధు రుణమో, ఇవన్నీ కూడా వాటంతటవే వెళ్ళిపోతాయి. అంటే ఆ రుణాల నుంచి తను తనంతట తానుగా విముక్తుడైపోతాడు. ఎందుకంటే పరమాత్మని శరణాగతి చేసి ఉన్నాడు కనుక. అలాంటి ఆ విముక్తుడుగా అయ్యేటువంటి వాడు అవుతాడు. అతడు ఎవ్వరికి కూడా సేవకుడు కాడు. పరమాత్మని పరిపూర్ణంగా శరణాగతి చేసి ఆయన్నే విశ్వసించినటువంటి వ్యక్తి లోకంలో లౌకికులైనటువంటి వ్యక్తులకి ఎవ్వరికి కూడా అతను సేవకుడు కాడు అని అన్నాడు. అనన్య భావంతో భగవంతుని యొక్క పాదపద్మాలని ఆరాధించేటువంటి ప్రియమైనటువంటి భక్తుడు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ యొక్క హృదయాల్లో ఎప్పుడైనా సరే వికర్మ అని మనం చెప్పుకున్నాం. కర్మ, అకర్మ, వికర్మ అని. అంటే విరుద్ధమైనటువంటి కర్మ, ఆ సంబంధించినటువంటి భావనైనా సరే, ఆ కర్మ చేసేటువంటి ప్రయత్నం అయినా సరే ఆ భక్తుడైనటువంటి వ్యక్తి దగ్గర కనుక జరుగుతూ ఉంటే ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ వాటన్నిటినీ నాశనం చేస్తాడు. పరమాత్మని పరిపూర్ణంగా ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఏం చేస్తాడో ఆయన స్వయంగా ఆయన ప్రపన్నుడై, ఆయన్ని గనక సమాశ్రయణ పరుడై, లేదా ఆయన యొక్క పాదపద్మాల్ని పరిపూర్ణంగా ఆశ్రయించి నీవే తప్ప నితఃపరం పెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కే లేదు అని పరిపూర్ణంగా ఆయన యొక్క పాదాలని పట్టుకొని ఉంటే, ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ లేకపోతే ఏదైనా సరే కారణం చేత అతని యొక్క మనస్సులో వికర్మ కనుక పుడితే, తత్సంబంధమైనటువంటి భావన కలిగి అతను విరుద్ధమైనటువంటి కర్మ ఏదైనా చేయబోతూ ఉన్నా పరమాత్మ దాని నుంచి అతన్ని తప్పిస్తాడు. ఆ వికర్మని తను
నాశనం చేస్తాడు, అంటే కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు అన్నమాట అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అందుకనే గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని ఆశ్రయించడం వల్ల మనకు ఉండేటువంటి లాభాలేంటి. మనం ఆశ్రయించలేదు, మన మనస్సు ఎలా ప్రవర్తిస్తే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆశ్రయించినా కూడా మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల, ఈ సత్వ రజస్తమో గుణ సంబంధమైనటువంటి ఆహారాల వల్ల మన మనస్సులో ఉండేటువంటి ప్రకోపాలు అనేక రకాలుగా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. చూపించి మనని వికర్మ అనేక రకాలైనటువంటి విరుద్ధమైనటువంటి కర్మల్లోకి మనని పంపించాలని ప్రయత్నం చేస్తాయి. ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి స్థితిలో పరమాత్మ తాను అంతర్యామిగా ఉన్నాడు కనుక, ఇతనికి ఉన్నటువంటి ఆయన మన కర్మలకి సాక్షి కనుక, మనం చేయబోయేటువంటి ఆ వికర్మని చూసి వెంటనే దాని నుంచి మనని తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనలో అలాంటి వికర్మ సంబంధమైనటువంటి భావాలు, వికారాలు కలుగుతున్నాయి, అలాంటి సమయంలో పరమాత్మను ఒక్కసారి మనం ప్రార్థించి, మహాభావ నాకు ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి వాటి మీద ఇచ్చ లేదు, కానీ నా మనస్సు చంచలమైనటువంటి మనస్సు అనేక రకాలుగా ప్రవర్తిస్తోంది, దాన్ని నువ్వే నిగ్రహింపచేసి రక్షించాలి అని ఒక్కసారి పరమాత్మని గనక ప్రార్థించగలిగితే చాలు, వెంటనే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అప్పటిదాకా ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఆ భయం లేదా ఆ విధమైనటువంటి ఆ దోషం ఆ మనస్సుని కనుక అట్లా పట్టి పీడిస్తూ ఉన్నటువంటిది మరుక్షణం పరమాత్మను ఎప్పుడైతే ఒక్కసారి అలా ప్రార్థించామో మరుక్షణంలో అసలు ఇప్పటిదాకా అలాంటి భావన మనలో ఉన్నదా అని అనిపించగలిగే అంత బాగా అది మన మనసులోంచి తొలగిపోతుంది. కానీ అది కూడా అక్కర్లేదు, పరమాత్మని పరిపూర్ణంగా శరణాగతి చేసి నేను నీ సొత్తుని, నీ ఇష్టమయ్యా, నువ్వు ఎలా వాడుకుంటే అలా వాడుకో, నేను ఎక్కడా కూడాను ఇలా వాడుతున్నావేమిటి అని మాత్రం ఎప్పుడు నిన్ను అడగను, ప్రశ్నించను. ఇది నీకు సమర్పించేశాను, ఈ వస్తువు నీది, నీదైనటువంటి వస్తువులో నిన్ను మళ్ళీ నేను ప్రశ్నించాను అంటే ఈ వస్తువు నీది అని నీకు ఇచ్చినట్లు కాదు కదా. ఎట్లా అవుతుంది అది? ఇది నీది అని నీకు సమర్పించానంటే నిన్ను ఇంకా ప్రశ్నించే ప్రశ్నే లేదు. నీ ఇష్టం, ఎలా వాడుకుంటే అలా వాడు. నన్ను దుఃఖాలు పెడతావా పెట్టు, సుఖాలు పెడతావా పెట్టు, ఏం పెట్టినా ఏం చేసినా కూడా నీ పాదాలు మాత్రం నేను వదలను వదలను వదలను. అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి అంటే. పరిపూర్ణ శరణాగతి అంటే అది కావాలి. అలాంటి రీతిలో మనం జీవించగలిగితే క్షణక్షణం అనుక్షణం పరమాత్మ మన వెన్నంటి మనని కాపాడుతూ ఉంటాడు. ఆఖరికి మనస్సులో వచ్చే భావాలతో సహా తొలగించి మనని పవిత్రుడిగానే ఉంచే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఎందుకు? నా వస్తువు పాడైతే రిపేర్ చేసుకునేది ఎవరిది బాధ్యత? నా వస్తువు అని నాకున్నప్పుడు దాని మీద అభిమానం, అది పాడైతే రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అలాగా యథార్థంగా ఆ వస్తువు ఆయనది అయినప్పుడే గుర్తుపెట్టుకోండి. అది కూడా మనం మాటలకైతే అంటాం ఇది నీ వస్తువు అని, కానీ మిగిలిన విషయాలన్నిటిలో కూడా నా వస్తువుగానే నేను భావిస్తాను. పోయింది, మొత్తం పోయింది. నీ వస్తువుగా నీకు అభిమానం ఉన్నంత కాలం ఆయన వస్తువు కాలేదు. అది నువ్వు పూర్తిగా ఆ పరిపూర్ణ శరణాగతి ఉన్నప్పుడు, అదే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి చిత్తం అంటే ఇది కావాలి. ఇది ఇతరులది కాదు, ఇది నాది కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇతర శబ్దంలో నేను కూడా ఒకనే. ఈ వస్తువు ఇతరులది కాదు, ఇతరులది కాదు కాదు, ఇతరులలో నేను కూడా ఉన్నాను కనుక నాది కూడా కాదు. అది సమర్పణం అంటే.
అలాంటి సమర్పణ బుద్ధితో మనం పరమాత్మకి మనం సమర్పిస్తాం, ఆచార్యులకి మనల్ని సమర్పిస్తాం. భగవంతుడి దగ్గర అలా ప్రవర్తించినా అది రక్షణ కోల్పోతుంది, ఆచార్యుల దగ్గర అలా ప్రవర్తించినా రక్షణ కోల్పోతుంది. ఇది నీ వస్తువు అన్నప్పుడు నాదంతా నీదే కదా అనే భావన మనలో ఉండాలి. ఇది నీ వస్తువు అన్నాం, కానీ ఇది నాదైనటువంటిది నీది ఎలా అవుతుంది మళ్ళీ అని మనం వాదిస్తాం ఆయనతో. అయిపోయింది. అది పరిపూర్ణ శరణాగతి కానే కాదు. అదిగో ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణ శరణాగతి చేస్తావో అలాంటప్పుడు నువ్వు వికర్మ వైపుకి వెళుతూ ఉన్నా నిన్ను తప్పనిసరిగా ఆయన రక్షిస్తాడయా. అది చాలా ముఖ్యమైంది అని చెప్పారు. సరే, అయిపోయిన తర్వాత నారద మహర్షి అంటున్నారు, మిథిలాధిపతి అయినటువంటి నిమిచక్రవర్తి ఉపాధ్యాయులతో కూడా ఇది చెప్పబడినటువంటి భాగవత ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగవత ధర్మాలన్నిటికీ కూడా చాలా గొప్పగా ఆనందపడ్డాడు ఆయన. ఆనందపడి ఆ జయంతి నందనులైనటువంటి ఆ మహర్షులు 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చక్కగా ఆరాధన చేశాడు. వాళ్ళందరినీ ఆరాధన చేసిన తర్వాత ఆ కవి మొదలైనటువంటి సిద్ధ పురుషులందరూ కూడా వారందరూ అక్కడ చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయారు, అంతర్హితులైపోయారు. అప్పుడు ఆ నిమిచక్రవర్తి వారి ద్వారా విన్నటువంటి ఆ భాగవత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మనస్సులో పెట్టుకుని ఆచరించాడు, పరమగతిని పొందాడు అని చెప్పారు. అలాగా నువ్వు కూడా నిష్కాముడవై శ్రద్ధతోటి శ్రీమద్ భాగవత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అన్నీ కూడా నువ్వు ఆచరించి ఉత్తమ పదాన్ని పొందవయ్యా అని నారద మహర్షి వసుదేవుడితో చెప్తున్నాడు. నారద మహర్షి వసుదేవుడితో మాట్లాడినప్పుడు సందర్భం కదా ఇది, కనుక ఆయన చెప్తున్నారు, వసుదేవా, జగదీశ్వరుడైనటువంటి నారాయణుడు స్వయంగా మీ దంపతులకి కుమారుడయ్యాడయ్యా. అందువల్ల వారి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీ ఇద్దరి యొక్క అంటే దేవకి వసుదేవుల యొక్క కీర్తి లోకమంతటా కూడాను వ్యాపిస్తుంది. కానీ మీరిద్దరూ మాత్రం కృష్ణుడి మీద పుత్ర ప్రేమ కలిగినటువంటి వారై ఆయన్ని చూడడం చేత కానీ లేదా ఆయన ఆలింగనం చేసుకోవడం చేత కానీ ఆయనతో సంభాషించడం చేత కానీ తన్మయ భావంతో ఆయనతో శయనించడం వల్ల కానీ కూర్చున్నప్పుడు కానీ భోజనం చేత కానీ మీ యొక్క చిత్తం అంతటినీ కూడా నువ్వు పవిత్రం చేసుకున్నారు. ఆయనతో గడిపినటువంటి ఆ క్షణాలు ఏవైతే ఉంటాయో అవి మీ మనస్సులో ఉండే మాలిన్యాన్నింటినీ కూడా నువ్వు తొలగించేసాయి. ఎందుకు తొలగించవు? ప్రేమతోటి మీరు చేసినటువంటి కార్యాలు అవి. అసలు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే, శిశుపాలుడు కానీ పౌండ్రకుడు కానీ సాల్వుడు కానీ మొదలైనటువంటి రాజులందరూ కూడాను పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మొదలైన సర్వ కార్యాల్లోనూ ఆ వైరభావంతో కృష్ణుడి గురించి ఆలోచిస్తేనే వాళ్ళు మోక్షం పొందినప్పుడు ప్రేమ భావంతో ఆయనతో సంచరించినటువంటి మీకు ఆ విధమైనటువంటి స్థితి కలగడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు. శ్రీకృష్ణుడు అంతర్యామి, సర్వాంతర్యామి, ఆయన అవ్యయ స్వరూపుడు, పరమపురుషుడు. ఆయన మాయాబలం చేత మనుష్యుల నీళ్ళని అభినయం చేయడం ద్వారా తన యొక్క ఈశ్వరత్వాన్ని ఈ లోకంలోకి వచ్చాడు. అందరి చేత తిట్లు తిన్నాడు. ఏమన్నారు? ఆయన్ని దొంగ అన్నారు, నవనీత చోరుడు అన్నాడు, జారుడు అన్నారు, అనేక రకాలుగా మాట్లాడారు. మానవ లీలని అనుసరిస్తూ మానవులు పొందేలాగా తన యొక్క ప్రశంసలు కానీ లేకపోతే అనేక నిందలు కానీ ఇవన్నీ కూడా పొందాడు. పొందినటువంటి ఆ పరమాత్మ తన యొక్క ఈశ్వరత్వాన్ని గుప్తం చేశాడు, రహస్యంగా దాచాడు. అందువల్ల మీరు మాత్రం ఆయన్ని పరమాత్మగా గుర్తించండి. కానీ మీ పుత్రుల్లాగానో లేదా అతను చేసినటువంటి అనేక రకాలైనటువంటి చేష్టల ద్వారానో సామాన్య మానవుడిగా మాత్రం గుర్తు పెట్టుకోకండి అన్నాడు. అని శ్రీకృష్ణుడు భూమికి భారంగా ఉన్నటువంటి ఆ క్షత్రియ రూపులైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడానికి, అలాగే సత్పురుషులైనటువంటి వారిని రక్షించడానికి, అలాగే జీవుల యొక్క ముక్తి కోసంగా ఆయన అవతరించాడు. ఆయన యొక్క కీర్తి లోకమంతటా కూడాను వ్యాపించింది. అలాంటి వారికి తల్లిదండ్రులైనటువంటి మీకు నమస్కారం అన్నాడు. తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా, అదృష్టవంతురాలైనటువంటి దేవకీదేవి కానీ అదృష్టవంతుడైన వసుదేవుడు కానీ
వీళ్ళిద్దరూ కూడా నారద మహర్షి నుంచి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని అంతటిని విని చాలా ఆశ్చర్య పొందారట. ఆశ్చర్యపోయి వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటిని కూడా వదిలేశారట. ఈ చరిత్రని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో ఈ ఇతిహాసాన్నంతటిని వింటే ఆ మానవుడు కూడా మోహాన్ని విడిచి సాక్షాత్తు బ్రహ్మభావాన్ని పొందుతాడు అని దీనికి ఫలశ్రుతిగా సుఖమహర్షి చెప్పారు పరీక్షిత్ మహారాజుకి. ఆ తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా, ఓ పరీక్షిత్ మహారాజా, దేవర్షి అయినటువంటి నారదుడు వసుదేవుడికి ఉపదేశం చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఉపదేశం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, నారదుడు కూడా వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవుడు తన పుత్రులైనటువంటి సనకాది మహర్షులతో పాటు, ఇంద్రాది దేవతలతో పాటు, మరీచి మొదలైనటువంటి ప్రజాపతులతో పాటు, సర్వభూతాలకి కూడాను శుభాన్ని చేసేటువంటి శివుడితో పాటు ఈ ద్వారకా నగరానికి వచ్చారు వాళ్ళందరూ. వారితో పాటుగా ఇంకా ఉన్నటువంటి దేవతలందరూ కూడా వచ్చారు. వాళ్ళెవరట అంటే, మరుద్గణాలతో ఇంద్రుడు వచ్చాడు, ద్వాదశాదిత్యులు వచ్చారు, అష్టవసువులు వచ్చారు, అశ్విని కుమారులు ఇద్దరు వచ్చారు, వృషభులు, అలాగే అంగిరసులు, ఏకాదశ రుద్రులు, విశ్వేదేవులు, సాధ్యులు, దేవతలు, గంధర్వులు, అలాగే అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, అలాగే రుభులు, పితరులు, విద్యాధరులు, కిన్నరులు మొదలైనటువంటి దేవతా గణం అందరూ కూడాను ఆ ద్వారకాపట్నానికి వచ్చారు. ఎందుకంటే తన యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం చేత మానవుల యొక్క మనస్సునంతటిని కూడాను హరించినటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క సౌందర్యం చూడాలి అనేటువంటి తపనతోటి వాళ్ళందరూ కూడాను వచ్చారట. ఆ ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తేనే చాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి గనక ఆయన్ని దర్శించాలనేటువంటి కోరికతో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మతో పాటుగా మిగిలినటువంటి వారందరూ కూడా సర్వ సంపదలతో కూడినటువంటి అలౌకికమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటి ద్వారకా పట్టణాన్ని ఒక్కసారి అందరూ కూడా చూసి అద్భుతమైనటువంటి దర్శనంతో పరమానంద భరితులయ్యారు. ఆ తర్వాత ఆ చైత్ర రథం అని చెప్పబడేటువంటి ఒక వనం, అలాగే నందనవనం మొదలైనటువంటి స్వర్గ ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూసినటువంటి దివ్యమైనటువంటి పుష్పాలతో తీసుకుని వచ్చి ఆ మాలలతోటి కృష్ణుణ్ణి అలంకరించారట. ఆ తర్వాత విచిత్రమైనటువంటి పదాలతో ఆ పరమాత్మతో వారందరూ కూడా అంటున్నారట. ఏమంటున్నారట? మొట్టమొదట నమస్కారం చేస్తున్నారట. కర్మమయాలైనటువంటి దృఢ బంధాల నుంచి యోగులందరూ కూడాను ముక్తి పొందాలి అనేటువంటి భావంతో నీ హృదయంలో, వాళ్ళ యొక్క హృదయాల్లో నిరంతరం కూడాను నీ యొక్క పాదపద్మాలని స్మరిస్తూ ఉంటారయ్యా. ఆ పాదపద్మాలకి మేము మా బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, అలాగే ప్రాణం, వాక్కులు మొదలైనటువంటి వాటన్నిటితో పాటుగా నమస్కారం చేస్తున్నామన్నారు. అంటే దీనికి సాష్టాంగ నమస్కారం అని పేరు. అదిగో సాష్టాంగ నమస్కారానికి లోకంలో సామాన్యంగా ఇచ్చేటువంటి అర్థం ఏమిటి అంటే, దౌర్భ్యాం పాదాభ్యాం జానుభ్యాం ఉరసా శిరసాదృశ మనసా వచసా చేతి ప్రణామో అష్టాంగ ఈరిత అని ఒక ప్రమాణం మామూలుగా కనిపిస్తుంది. ఏమిటది అనంటే, చేతులు, పాదాలు, మోకాళ్ళు, వక్షస్థలం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు అని చెప్పబడేటువంటి ఈ 8 అంగాలతో చేయబడేటువంటి నమస్కారానికి సాష్టాంగ నమస్కారం అని పేరు. అని దీనికి మన ఉడైవర్లు అనుగ్రహించింది, రామానుజులు గీతాభాష్యంలో మనకు అనుగ్రహిస్తారు. సాష్టాంగం అంటే ఏమిటి? అచింతిత పాంసు కర్దమ శర్కరాదికే మనోబుద్ధ్యభిమాన కరద్వయ పదద్వయ శిరోభిః దండవత్ ప్రణిపతంతః సాష్టాంగ. ఏమిటిట? అచింతిత, అసలు ఏ విధంగా నమస్కారం చేసేటప్పుడు ఏ విధంగానూ ఇలాంటి ఆలోచనలు ఉండకూడదుట. ఏమిటి ఆలోచన? కిందంతా బురదుంది, పాంసు, అయ్యో ఈ బురద ఉంది, మనం నమస్కారం చేయలేకపోతున్నాం, మహాప్రభు ఏమనుకోకు, నమస్కారం చేయలేకపోతున్నాను, 2 చేతులతో నమస్కరిస్తున్నా, ఇది మాత్రం సర్దుకో అనే భావం ఉండకూడదు. అచింతిత, వీటిని అసలు చింతించకూడదు. పాంసు కర్దమ శర్కరాదికే
అంటే రాళ్ళు కానీ, ఇసక కానీ, లేకపోతే బురద కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మనం ఏం చేస్తాం, నమస్కారం అనే ఉద్దేశంతో వెళ్ళిపోకూడదు. ఏది ఉన్నా సరే ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు అవన్నీ పట్టించుకోకుండా భక్తి భారావనమిత, భక్తి భారావనమిత, నీకు ఎప్పుడైతే ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతి ఉంటుందో ఆ ప్రీతి అనేటువంటి భారం మనస్సులో నిండుగా ఉన్నప్పుడు అది నిన్ను నిలబడనివ్వకుండా పడేస్తుంది భూమి మీద. ఆ పడేసేటప్పుడు ఆ ప్రేమతో నువ్వు నమస్కరిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కింద ఏముందో మనం అసలు గమనించను కూడా గమనించాం. ప్రీతి కనుక ఉన్నట్లయితే నమస్కరించేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కింద నేల ఎలా ఉంది అనేటువంటి ఆలోచనే మనకి రాదు. ప్రీతి లేనప్పుడు తన భార్య యొక్క చూపులోకి భయపడుతూ ఉన్నప్పుడు ఆమె బట్టలన్నీ ఖరాబ్ చేసుకొని వస్తే ఉతికేటప్పుడు గట్టిగా చూస్తుంది ఆయన, లేదా గట్టిగా కేకలేస్తుంది ఆయన. అవన్నీ గుర్తొచ్చినప్పుడు వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు నమస్కారం చేయకుండా, అరే బురద ఉంది ఇక్కడ. కానీ భగవంతుడి మీద ప్రీతి ఉన్నప్పుడు మాత్రం కింద ఏమున్నదో కూడా పట్టించుకోడు. పాంసు కర్దమ శర్కరాదికే, ఇది ఎప్పుడు భక్తి భారావనమితం. భక్తి అనేటువంటి భారం చేత నిలబడలేక పడిపోవాలి. ఎట్లా? ఏ ఇంద్రియాలతో? మనోబుద్ధి అభిమాన, మనస్సు బుద్ధి అభిమానం అనేటువంటి 3 ఇంద్రియాలు, కరద్వయ 2 చేతులు, పదద్వయ 2 పాదాలు, శిరోభి శిరస్సు, ఇవన్నీ 8. ఈ 8 ఇంద్రియాలతోటి భూమి మీద ఎలా పడాలి? దండవత్ ప్రణిపతంతః. అంటే ఒక వెదురు కర్రని కనుక అలా నిలబెట్టి వదిలితే ఎలాగైతే అలా నిఠారుగా పడుతుందో వంగకుండా అలా నిఠారుగా నమస్కారం చేయాలి. ఈ కాళ్ళు ఉంచి ఆ కాళ్ళు ఇలా అని అలా అని జారి సాగి ఇట్లాంటివి కాకుండా చేయాలి నమస్కారం. సరే, ఇది నమస్కారం, ఇది సాష్టాంగ నమస్కారం. వీళ్ళందరూ అలా చేశారట నమస్కారాలు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తారు, చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తారు. అందులో మనం కొన్ని మాత్రం చెప్పుకుంటాం, ఎందుకంటే కొన్ని సమయాన్ని బట్టి మనం వెళ్ళవలసి వస్తుంది కనుక. సరే, ఇప్పుడు ఏమంటున్నారట వారు అనేటువంటి దాంట్లో, దేవా తాను హృదయంలో నివసిస్తూ ఉండగా, అంటే లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటుంది కదా, ఆ లక్ష్మీదేవి అంటుందిట, ఆ వనమాలను వేస్తే ఆ వనమాలను చూసి తాను ఈర్ష్యపడుతుందిట. ఏమంటుందిట, ఇదేమిటి నాకు సవతిలాగా ఈ వాడిపోయినటువంటి ఈ మాల ఏమిటి అని లక్ష్మీదేవి వనమాల మీద ఈర్ష్యపడుతుందిట. అయినప్పటికీ కూడా నువ్వు ఆ విషయాన్ని లెక్క పెట్టకుండా భక్తులు సమర్పించినటువంటి ఆ మాలల్ని ఆనందంతో స్వీకరిస్తూ ఉంటావు. భక్తవత్సలుడైనటువంటి నీ యొక్క చరణ రవిందాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా అలాంటి ప్రీతి భక్తుల మీద కలిగినటువంటి వాడివి కనుక మాలో ఉండేటువంటి విషయ వాసనల్ని కూడా నాశనం చేయవయ్యా, మేమందరం నీకు భక్తులం అని అన్నారు వాళ్ళు, దేవతలందరూ కూడా. చతుర్ముఖ బ్రహ్మతో పాటుగా అందరూ ఈ మాట అన్నారు. సరే, నిన్ను శృతులన్నీ కూడాను ప్రకృతి పురుష మహత్తత్వాలకు నియామకుడు అని చెప్పి కీర్తిస్తున్నాయి. అలాంటి నువ్వు ఈ జగత్తంతటికి కారణమై ఉన్నావు అని కీర్తించాయి. ఆ తర్వాత వామనావతారంలో బలిచక్రవర్తి చేత ఇవ్వబడినటువంటి ఈ భూమిని కొలచటం కోసం అని. ఆయన ఎందుకు అసలు ఆ 3 పాదాలు అడిగింది? కారణం ఏంటి అంటే, బలిచక్రవర్తి ఏదైతే తాను అంతా ఆక్రమించాడో ఆక్రమించినటువంటి భూమి 1 ఇంచు కూడా పోవడానికి వీల్లేదు. మొత్తం అంతా కొలుచుకొని మరీ తీసుకోవాలి, కొలుచుకొని మరీ తీసుకొని మళ్ళీ దేవతలకు అప్పగించాలి. అందుకోసం 3 పాదాలతో కొలుస్తారన్నాడు. అందుకని కొలిచినటువంటి ఆ సమయంలో నువ్వు భూమిని కొలవటం కోసం ఎత్తినటువంటి పాదం ఉన్నదే, ఆ పాదం 3 లోకాలని కూడాను వ్యాపించింది. ఎలా ఉందిట అంటే ధ్వజంలాగా ఉన్నదిట. అది జెండా కర్ర ఉంటుంది చూడండి, అలా ఉన్నదిట అది.
ఆ పాదాల నుంచి పుట్టినటువంటి మూడు లోకాలని కూడా, మూడు లోకాల్లో ఉండే కల్మషాలన్నీ పోగొట్టగలిగేటువంటి గంగ ధార ఉన్నదే, ఆ గంగ ధార అది ఎలా ఉందట? పతాకంలాగా ఉన్నది, ఒక జెండాలాగా ఉన్నది. ఆయన యొక్క పాదమేమో ధ్వజంలాగా ఉన్నదిట. ఆ గంగ ఆయన యొక్క పాదాల నుంచి ఉద్భవించి అలా ప్రవహించేటువంటి గంగ అలా ఎగురుతూ ఉన్నటువంటి పతాకం అంటే జెండాలాగా ఉన్నది అని వర్ణిస్తున్నారు వీళ్ళు. అలాంటి నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలని చేస్తూ ఉంటావు, అలాంటి నీ యొక్క పాదాలని మేము మొక్కుతున్నామయ్యా అని అన్నారు. ఈ పరస్పర కలహపీడితులైనటువంటి బ్రహ్మాది జీవులందరూ కూడాను, వాళ్ళందరికీ కూడా నువ్వు ముక్కుతాళ్ళు వేసావు. లోకంలో ఉండేటువంటి జీవకోటినంతటినీ కూడాను ముక్కుతాళ్ళు వేసి నువ్వు నీ యొక్క అధీనంలో పెట్టుకుంటున్నావు. ఆ బ్రహ్మాది జీవులు కూడా నీ చేత ముక్కుతాళ్ళు వేయబడ్డారు. ముక్కుతాళ్ళు అంటే బాగా పొగరమొత్తు ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దుని స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేస్తారు? ముక్కుల్లోంచి తాళ్ళు వేసి ఆ తాడు వెనకుంటుంది, దాన్ని పట్టుకొని నడిపిస్తారు. ఛాయ్ ఛాయ్ అని. అదో ఆ జీవకోటినంతటిని నువ్వే అలాగా ముక్కుతాళ్ళు వేసి నడిపిస్తూ ఉన్నావు. అలాంటి కాలపురుషుడి యొక్క అధీనంలో, అంటే కాలపురుషుడు అయినటువంటి నీ యొక్క అధీనంలోనే మేమంతా ఉన్నాం. అలాంటి కాలపురుషుడు అయినటువంటి నీ చరణారవిందాలని మేమందరం కూడా ఆశ్రయిస్తున్నాం, మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థించారు. ఆ తర్వాత రుక్మిణీదేవి మొదలైనటువంటి వారు, అలాగే 16,000 మంది భార్యలు, వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి వాటి చేత నిన్ను వ్యామోహపరచలేకపోయారు. కానీ నీ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహానికి మాత్రం అందరూ వ్యామోహితులయ్యారు కదా అన్నారు. అలాగే మేమందరం కూడా అయ్యే నీ దగ్గరికి వచ్చామంటున్నారు. అలాగే 3 లోకాల పాప రాశిని ఇంతటిని కూడాను క్షాళనం చేయడం కోసం అని, కడిగి పారేయడం కోసం అని నువ్వు 2 పవిత్రమైనటువంటి నదుల్ని సృష్టించావు. భూలోకం అంతటి త్రిలోకాల్లో 3 లోకాల్లో ఉన్నటువంటి ఆ పాప రాశినంతటిని కూడాను క్షాళనం చేయడం కోసం 2 నదుల్ని సృష్టించావు నువ్వు. ఆ 2 నదుల్లో ఒకటి అమృతతుల్యమైనటువంటి నీ లీలలతో కూడినటువంటి కథానది. అయితే రెండవది నీ పాద ప్రక్షాళన జలంతో కూడినటువంటి గంగా నది. ఈ 2 నదులు లోకంలో అన్నిటినీ కూడా, 3 లోకాలని కూడా పవిత్రం చేస్తున్నాయి. అందువల్ల వివేకవంతులైనటువంటి పురుషులు వారి యొక్క కర్ణాల చేత, అంటే చెవుల చేత నీ కథానదిలో మునుగుతుంటారు. అలాగే శరీరం చేత గంగా నదిలో మునుగుతూ ఉంటారు. నీ కథానది వారి యొక్క చెవులతో మునుగుతారు, దాంట్లో శరీరంతోనేమో గంగా నదిలో మునకలు వేస్తూ ఉంటారు. ఈ 2 తీర్థాలని సేవించేటువంటి వాళ్ళ యొక్క పాప తాపాలన్నీ కూడాను నశించిపోతాయి అని అంటున్నారు అని వాళ్ళందరూ కూడా గొప్పగా స్తోత్రం చేశారు. చేసిన తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా పరీక్షణ్ మహారాజు తోటి, నాయన సర్వదేవతలతోటి శంకరుడితోటి కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడు ఈ రకంగా కృష్ణుడిని స్తోత్రం చేశాడు. వారందరూ కూడా తర్వాత నమస్కరించి వారి వారి యొక్క ధామాలకు వెళ్ళిపోవాలని ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఆకాశం నుంచే కృష్ణుడితో కొద్దిగా మాట్లాడాడు చతుర్ముఖ బ్రహ్మ. ఏమంటున్నారట స్తోత్రం అయిన తర్వాత, ఓ పరమాత్మ, నువ్వు భూభార హరణం కోసం, అంటే భూమి యొక్క భారాన్నంతటిని కూడాను హరించడం కోసం అవతరించవలసింది అని నిన్ను మేమందరం మొట్టమొదట ప్రార్థించాం. దాన్ని అనుసరించి నువ్వు ఆ కార్యాన్ని అంతటినీ కూడాను తగినటువంటి విధానంలో పూర్తి చేశావు. నువ్వు సత్యాన్వేషణలైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ సత్పురుషుల యొక్క క్షేమం కోసమని ధర్మాన్ని స్థాపించావు ఈ భూమి మీద. అలాగే అన్ని దిశల్లో కూడాను సర్వలోక పావనమైనటువంటి నీ యొక్క కీర్తిని కూడా వ్యాపింపజేసుకున్నావు. నువ్వు నీ యొక్క సర్వోత్తమమైనటువంటి రూపాన్ని ధరించి యదువంశంలో అవతరించావు మా యొక్క ప్రార్థనను అనుసరించి. ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేశావు. కలియుగంలో ఇంకా నీ లీలలన్నీ కూడాను
శ్రవణ కీర్తనాదులు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారందరి యొక్క అజ్ఞానాన్ని పరిపూర్ణంగా తొలగించగలిగే అంత గొప్ప లీలలు చేశావు. పురుషోత్తమా, నువ్వు యదువంశంలో అవతరించి ఇప్పటికీ 125 సంవత్సరాలైంది. గుర్తు చేస్తున్నారు. యదువంశంలో అవతరించి 125 సంవత్సరాలు గడిచిపోయాయి. నువ్వు ఇప్పుడు చేయవలసినటువంటి దేవకార్యం అంతా కూడా పూర్తయిపోయింది. కనుక బ్రాహ్మణుల యొక్క శాపం వల్ల నీ వంశం కూడా నష్టప్రాయం అవుతోంది. కనుక ఉచితం కనుక అనిపిస్తే, నీకు మేము చెప్పేటువంటి మాట సరైందిగా అనిపిస్తే నువ్వు యొక్క పరమధామానికి ఇంకా నువ్వు బయలుదేరి వెళ్ళవచ్చు అని అన్నారు. నీ సేవకులం, లోకపాలకులైనటువంటి మమ్మల్ని, అలాగే వైకుంఠ ధామంలో ఉన్నటువంటి నీ కింకరుల్ని, వీళ్ళందరినీ కూడాను రక్షించవలసినటువంటి సమయం కదా. కనుక ఇక్కడ పని అయిపోయింది కనుక నువ్వు అక్కడికి వేయించేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవయ్యా అని ప్రార్థించారు. అప్పుడు పరమాత్మ అన్నారు కదా, కృష్ణుడు అన్నారు కదా, బ్రహ్మదేవ, నువ్వు చెప్పినటువంటి విషయం సత్యమే, అబద్ధం కాదు, యథార్థమే. కానీ నేను మీ కార్యాలన్నింటినీ పూర్తి చేశాను, భూభారాన్ని తొలగించాను. ప్రస్తుతం ఈ యదువంశం ఏదైతే ఉన్నదో ఆ యదువంశం మహాబలం కలిగినటువంటిదైంది, మహాశౌర్య సంపదల చేత మదించి ఉన్నది, భూమినంతటినీ కూడాను మింగేయాలని భావంలో ఉన్నది ఇది ఈ యదువంశం. కనుక సముద్రానికి ఈ చెలియల కట్ట అంటారు కదా, మన కట్ట ఏదైతే ఉన్నదో సముద్రం యొక్క ఆ దూకుడిని అడ్డుకునేటువంటి చెలియల కట్టలాగా నేను కూడా ఈ యదువంశం యొక్క ఆ దూకుడికి అడ్డుపడుతూ వచ్చాను. ఇప్పటిదాకా ఒక కట్టలాగా ఉన్నాను నేను, ఈ యదువంశాన్ని ఆపుతున్నాను. కానీ మదమత్తమైనటువంటి యాదవ వంశాన్ని అంతటినీ సంహరించకుండా నేను నా ధామానికి కనుక వెళ్ళిపోతే ఇది తన యొక్క హద్దుని అతిక్రమిస్తుంది, అతిక్రమించి సర్వలోకాలని కూడాను నాశనం చేస్తుంది. కనుక ఓ బ్రహ్మదేవ, ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క శాపం వలన ఈ వంశ నాశనం అనేటువంటిది ఆరంభమైంది. ఇది పూర్తయిన తర్వాత నీ లోకం గుండానే నేను వైకుంఠ లోకానికి వెళ్ళిపోతానన్నారు. నీ లోకానికి వచ్చి మీకు అందరికీ అక్కడ దర్శనం ఇస్తూనే నీ లోకం గుండా వైకుంఠానికి వెళ్తాను అని అన్నారు. అప్పుడు కృష్ణుడు యొక్క మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు ఆయనకి నమస్కరించి, స్వామి, నీ ఇచ్ఛ చేతనే ఏదైనా జరగాలి, మేము ప్రార్థించడం మాత్రమే చేస్తాం, నీ యొక్క ఇష్టాన్ని బట్టి నువ్వు నీ యొక్క ధామానికి వెళ్ళవచ్చు కదా అని వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి వారి వారి యొక్క లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ద్వారకా నగరంలో ఎన్నెన్నో అపశకునాలు వచ్చాయి, కనిపించాయి. ఆ అపశకునాలన్నీ కూడా చూసినటువంటి ఈ యాదవ వంశంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో వాళ్ళందరూ కూడా అంటున్నారట, ఏమంటున్నారట, స్వామి కృష్ణ, ఇదిగో అద్భుతమైనటువంటి అపశకునాలు కనిపిస్తున్నాయి అని అంటూ ఉండగానే కృష్ణుడు వాళ్లతో అన్నారట, అవును పెద్దలారా, ప్రస్తుతం ద్వారకాపట్నంలో ఎక్కడ చూసినా కూడాను అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తున్నాయి నాకు. బ్రాహ్మణులు మన వంశానికి ఇచ్చినటువంటి శాపం ఎప్పుడు వ్యర్థం కాదు, ఎందుకంటే బ్రాహ్మణుడి యొక్క మాట అంత గొప్పది కనుక అన్నాడు. అది దురతిక్రమణీయం, అంటే మనం ఎవ్వరం దాటశక్యం కానటువంటిది అది. కనుక ప్రాణాలని రక్షించుకోవాలి అని మీకు కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే ఉత్పాతాలు వస్తున్నాయి, మరి ఏమవుతుందో ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, కానీ మీకు ప్రాణాల మీద తీపి ఉంటే రక్షించుకోవాలనుకుంటే నేను చెప్పింది చేయండి అన్నాడు. ఏమిటన్నారు, ఇంకా ఆలస్యం అనేటువంటిది చేయకుండా మనం అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ప్రభాస క్షేత్రానికి వెళ్ళిపోవాలన్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ నాశనం అక్కడే ఉన్నది. ఎందుకు, ఆ సముద్రంలోనే కదా కలిపింది, ప్రభాస క్షేత్రంలోనే. ఆ తల కలిపినటువంటిదంతా వచ్చి తుంగగడ్డి అక్కడే మొలిచింది, మరి అక్కడికి వెళ్ళకపోతే ఎలాగా? అందువల్ల మీరు నిజంగా బ్రతకాలనుకుంటే, నిజంగా బ్రతకడం అంటే అక్కడికి వెళితే చావు కదా వచ్చేది. అంటే అర్థం ఏమిటి అంటే
ఏ అవసరం కోసమైతే ఈ శరీరాదులు ధరించి ఇక్కడికి వచ్చారో ఆ శరీరాలు వదిలేసేసి నిజమైనటువంటి మీ శరీరాలతో బ్రతకాలనుకుంటే అని అర్థం. అక్కడ అర్థమైందా మీకు అన్నమాట. మోక్షం కాదు, దేవతలు కదా వాళ్ళందరూ, ఆయా దేవతా శరీరాలని పొంది నిజంగా వాళ్ళ యొక్క శరీరాలతో బ్రతకాలనుకుంటే అన్నమాట. అక్కడ అర్థం అది. సరే, మొత్తం మీద ఎందుకు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నాము దానికి కారణం చెప్తున్నాడు. ఏమిటి కారణం అంటేట, దక్ష ప్రజాపతి యొక్క శాపం చేత చంద్రుడు క్షయరోగాన్ని పొందాడు. ఆ క్షయరోగాన్ని పొందినటువంటి తాను క్షీణించిపోయాడు. అలా క్షీణిస్తున్నటువంటి తాను ఈ ప్రభాస క్షేత్రానికి వచ్చి ఈ సముద్రంలో స్నానం చేసి తన యొక్క క్షయరోగం నుంచి అతను విముక్తుడై కళావృద్ధిని పొందాడు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి ఈ ప్రభాస క్షేత్రానికి వెళ్ళి మనం అందరం కూడా స్నానం చేద్దాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతలకి, పితరులకి అందరికీ కూడాను తర్పణాలు ఇద్దాం. అలాగే దానితో పాటు అనేక విధాలుగా ఉండేటువంటి పిండి వంటలు మనం తయారు చేద్దాం. బ్రాహ్మణులైనటువంటి మహానుభావులందరికీ కూడా మనం భోజనాలు పెడదాం. ఆ సత్పాత్ర బ్రాహ్మణులు, సత్పాత్రులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరకటమే కష్టం. దొరికినప్పుడు వినియోగించుకోకపోతే దురదృష్టవంతులం. కనుక అలాంటి వాళ్ళందరికీ దక్షిణలు అనేక రకాలుగా ఇద్దాం. ఆ తర్వాత అలా కనుక మనం చేస్తే, ఆ బ్రాహ్మణుని కనుక ఆరాధించినట్లయితే ఓడ ద్వారా సముద్రాన్ని దాటినటువంటి మానవుడు ఎంత సులువుగా సముద్రాన్ని దాటిపోగలుగుతాడో అలాగే ఆ బ్రాహ్మణుల యొక్క దయ ద్వారా మనం అందరం కూడా ఈ విపత్తు నుంచి దాటిపోవచ్చయ్యా అన్నాడు. కృష్ణుడి యొక్క మాటలు విన్నారు. సుఖమహర్షి చెప్తున్నారు, కృష్ణుడు ఇట్లా ఆజ్ఞాపించగానే యాదవులందరూ కూడా ప్రభాస క్షేత్రానికి బయలుదేరిపోయారు, నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క రథాలకి గుర్రాలని కూర్చడం, ఇంకా అక్కడికి బయలుదేరడానికి కావలసిన పూజా ద్రవ్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, వీటిలో ఉన్నారు. బాబు ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవుడు వచ్చి కృష్ణుని దగ్గర, కృష్ణుడి యొక్క ప్రేమికుడి, తను కృష్ణుని మహాప్రేమిస్తాడు. అతను మహాప్రీతి కృష్ణుడంటే ఉద్ధవుడికి. అలాంటి శ్రీకృష్ణ ప్రేమికుడై సేవకుడైనటువంటి ఆయనకి మహాసేవకుడు కూడా, అలాంటి దాసుడుగా బ్రతికేటువంటి అతను యాత్ర కోసం సిద్ధమవుతున్నటువంటి యాదవులందరినీ చూశాడు. చూసి అప్పుడు భగవంతుడి యొక్క ఆజ్ఞ కూడా విన్నాడు. వెళదాం ప్రభాస క్షేత్రానికి నా ఆజ్ఞ ఇవ్వటం, వీళ్ళందరూ సిద్ధపడడం, ఇవన్నీ కూడా చూశాడు. దీంతో పాటు ఘోరమైనటువంటి అనేకమైనటువంటి అపశకునాలని చూశాడు. అప్పుడు అతని మనసులో అనిపించింది, ఓహో అవతార పరిసమాప్తి కాలం వస్తున్నట్టుంది అని. అందుకని వెంటనే ఏకైక జగన్నాథుడైనటువంటి ఆ కృష్ణ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఏకాంతంగా ఆయన యొక్క పాదార విందాల యందు తన యొక్క శిరస్సుని ఆంచి నమస్కరించాడు. లేచి చేతులు జోడించి ఆయనతో ప్రార్థన చేస్తున్నాడు ఉద్ధవుడు. ఏమంటున్నాడు, యోగేశ్వర, నువ్వు దేవాది దేవతలకు అందరికీ కూడా అధీశ్వరుడు అయ్యా. అలాంటి నీ లీలలను శ్రవణం చేయటం వల్ల కానీ, కీర్తించడం వల్ల కానీ జీవుడు పవిత్రుడవుతాడు కదా. అలాంటి నీవు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా, సర్వశక్తిమంతుడు అయిన పరమేశ్వరుడివి అయినప్పటికీ నువ్వు గనక నిజంగా తలుచుకుంటే ఈ బ్రాహ్మణ యొక్క శాపాన్ని తొలగించలేవా అన్నాడు. బ్రాహ్మణుల యొక్క శాపం నుంచి నువ్వు తొలగించలేవా? తొలగించగలవు, కానీ అలా చేయడం లేదు అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు యదువంశాన్ని అంతటినీ కూడా నువ్వు సంహరించి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని నీవు సంకల్పించినట్టు నాకు అనిపిస్తోంది అన్నాడు. దానికోసంగా నువ్వు సిద్ధంగా ఉన్నావు, నిజం చెప్పు అని అడిగాడు. కేశవ, అదే కనుక నిజమైతే నేను అర్ధక్షణం కూడా నీ పాదపద్మాలని విడవటానికి ఇష్టపడడం లేదయ్యా. అర్ధక్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేను. అందువల్ల నాథ, నన్ను నీతో పాటు నీ ధామానికి తీసుకొని వెళ్ళిపో.
నేను నిన్ను విడిచి ఒక క్షణం కూడా నేను ఉండలేనన్నాడు. క్షణం కాదు, అర్ధ క్షణం కూడా నేను ఉండలేనన్నాడు. ఆశ్చర్యం. కృష్ణ, మంగళప్రదమైనటువంటి వినగానే సుఖాన్ని కలిగించగలిగేటువంటి నీ లీల యొక్క చరిత్ర యొక్క అమృతాన్ని పానం చేసేటువంటి మానవులు ఉన్నారే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయ వాసనలన్నింటినీ కూడాను వదిలేస్తారయా ఆ చరిత్రను వినటం చేత. అలాంటిది నీతో పాటు నివసించినటువంటి నేను నిన్ను విడిచి ఒక అర్ధ క్షణం కూడా జీవించగలను నువ్వు ఎలా భావించగలిగావు? నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోతావా కృష్ణ? నన్ను తీసుకుని నువ్వు వెళ్ళాలి అని పట్టుపట్టాడు తాను. అంటూ అన్నాడు కదా, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, తిరుగుతున్నప్పుడు, నిల్చున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, క్రీడించేటప్పుడు, భోజనం చేసేప్పుడు, ఇతర కార్యాలన్నింటిలోనూ కూడా ప్రియుడవై ఆత్మస్వరూపుడైనటువంటి నిన్ను భక్తులమైనటువంటి మేము ఎలా విస్మరించి బ్రతకగలం అనుకుంటున్నావు? నీతో పాటే జీవించాం. అలాంటిది నువ్వు కనుక మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకగలం అనుకుంటున్నావు? కనుక మేము నిన్ను విడిచి ఉండేటువంటి క్షణం కూడా ఉండలేమయ్యా అన్నాడు. ఇంతకాలం మేము ధైర్యంతో ఉన్నాం. నువ్వు చెప్పావు నీ మాయను ఎవ్వరూ దాటలేరని, కానీ నేను చెప్తున్నాను నీ మాయని నేను దాటగలను అని. నీ మాయని దాటగలిగే ఉపాయం నా దగ్గర ఉన్నది. మేము అవన్నీ చేశాము ఇప్పటిదాకా. ఏమిటి నీ మాయని దాటగలిగే ఉపాయం అని అడుగుతావా? చెప్తున్నాను విను. నువ్వు ధరించినటువంటి మాలల్ని ధరించాం మేము. నువ్వు పూసుకున్నటువంటి చందనంలో మిగిలినటువంటి శేష అయినటువంటి చందనాన్ని పూసుకొని ఆనందించాం మేము. నువ్వు త్యజించినటువంటి, నువ్వు వదిలేసినటువంటి వస్త్రాన్ని మేమంతా ధరించాం. నువ్వు తినగా మిగిలినటువంటి ఆ ప్రసాదాన్ని తిని బ్రతికినటువంటి సేవకులం అయ్యా మేమందరం కూడా. అందువల్ల మేము తప్పనిసరిగా ఈ మాయని దాటిపోగలం అనేటువంటి విశ్వాసం నాలో ఉన్నది అన్నాడు. అంత గొప్పవి పరమాత్మ యొక్క నిర్మాల్యం అంటే దాని మీద మనకు విలువే ఉండదు. భగవంతుడు ధరించి వదిలినటువంటి ఆ మాలని శిరస్సును దాల్చవలసినటువంటిది మనం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పడేస్తాం. ఆయన పూసుకున్న తర్వాత, ఆయనకి సమర్పించిన తర్వాత ఆ చందనాన్ని మనం ధరించాలి తప్ప ఎట్లా పడితే ఎట్లా, ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. దాని మీద అత్యంత గౌరవం ఉండాలి. ఎందుకు అంటే అవన్నీ కూడా మనని మాయ నుంచి దాటించగలిగేటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు అవి. అందుకే మన అమ్మన్నది ఏమడిగింది తాను, నువ్వు ధరించి విడిచిన వస్త్రం కావాలయ్యా మాకు, నువ్వే స్వయంగా మాకు బట్టలు కట్టాలన్నది మన గోదా తల్లి కూడా. అదిగో అలాంటివి, దానికి ఉన్న విలువ అలాంటిది. ఆ విలువ మనకి తెలీదు. ఆ భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో బయట పారవేయకూడదట. ఒకవేళ మిగిలితే దాన్ని శాస్త్రం ఏం చెప్తోందో తెలుసునా, ఒక గుంట తవ్వి గుంటలో ఉంచాలట, లేదా పారుతూ ఉన్నటువంటి జలంలో ఉంచాలట. తప్పించి మనం మురికి ఏమంటారు చెత్త డబ్బాల్లోనూ వాటిలోనూ పడేస్తాం. ఎంత మహాపాపం అది. అంత పవిత్రమైనటువంటి లేదు. 10 మందికి పెట్టేయి, చక్కగా కూర్చోబెట్టి తినిపించు, ఆనందించు, వాళ్ళకి పుణ్యం వస్తున్నది. పారవేయను మాత్రం పారవేయకు. అందుకే ప్రసాదం అనేటువంటిది కింద కూడా పడకూడదు అని చెప్పేది. అంత పవిత్రమైన నువ్వు మాయని దాటించగలిగేటువంటి ఆ ప్రసాదాన్ని తొక్కితే మాయలో పడతావు నువ్వు మళ్ళీ. అందుకే తీర్థం కింద పడకూడదు. తీర్థం కింద పడకూడదు అనే ఉద్దేశంతోనే తీర్థాన్ని ఎలా పడితే అలా తీసుకోకు అని చెప్తారు. తీర్థం తీసుకునేటప్పుడు కూడా గోకర్ణ ముద్ర అని ఈ ముద్ర పెట్టాలి. గోకర్ణ ముద్ర అంటే ఆవు యొక్క చెవి ఎలాగైతే ఉంటుందో ఆ చెవి రూపంలో ఉండేటువంటి ముద్ర. ఈ గోకర్ణ ముద్రలు తీసుకుంటే ఈ చెయ్యి వేలు ఈ వేలుతో కలిసి మూసివేస్తుంది, నీరు కింద పడకుండా, తీర్థం కింద పడకుండా చేస్తుంది. అలాంటి తీసుకునేటప్పుడు కూడా ప్రమాదవశాత్తు ఈ పక్క నుంచో ఎక్కడి నుంచో కింద పడుతుందని కింద వస్త్రం పెట్టుకొని తీర్థం తీసుకోవాలి.
కింద ఈ బట్ట ఇలా పెట్టుకొని తీర్థం తీసుకోవాలి. అంటే ఒక చుక్క కూడా సాలగ్రామ తీర్థాన్ని తీసుకుంటే సాలగ్రామ శిలావారి పాపహారి అని సాలగ్రామ శిల నుంచి వచ్చేటువంటి ఆ తీర్థాన్ని తీసుకుంటే మన సకల పాపాలని కూడా అది పోగొడుతుంది. కానీ భూమి మీద ఒక చుక్క సాలగ్రామ శిల నుంచి వచ్చినటువంటి తీర్థం మన చేతి నుంచి పడింది అంటే దానికి డబల్ పాపం వస్తుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కింద పడకూడదు, కింద పడకుండా తీసుకోవాలి. అందుకే వెంటనే దాన్ని తుడిచేస్తాం. పొరపాటున ఎప్పుడైనా పడినా కూడా దాన్ని తుడిచేయాలి, దాన్ని తొక్కకూడదు. మహాపాపం. భగవంతుని యొక్క నివేదన చేసినటువంటి ప్రసాదం కానీ, భగవంతుడికి సమర్పించినటువంటి శేషమాల కానీ, వారు ధరించినటువంటి శేష వస్త్రంగా ధరించి విడిచినటువంటి శేష వస్త్రం కానీ, ఇవన్నీ కూడా మనం కనుక స్వీకరిస్తే దానివల్ల ఆయన యొక్క మాయని సులువుగా దాటిపోగలం అనేటువంటి గొప్ప రహస్యాన్ని ఉద్ధవుడు చెప్పాడు మనందరికి. కనుక ఇప్పటిదాకా మనకి తెలియక మనం ఏదైనా చేసిన పొరపాట్లు ఇక ముందు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అది చేయకండి. అందుకనే భగవత్ శేషం మాత్రమే తీసుకొని బ్రతుకు అని చెప్పింది. భగవంతుడి శేషం మాత్రమే తినేలాగా నీ జీవితాన్ని, అవాడేలాగా నీ జీవితాన్ని గడుపుకో అని చెప్పింది. కారణం అసలు మాయలో పడవు అనే ఉద్దేశంతో ఇదిగో వీరు చెప్పారన్నమాట, మేము ఇలా దాటిపోగలవయ్యా అన్నాడు అని. దిగంబరులు, ఊర్ధ్వరేతస్కులు, శ్రమణులు, శాంతులు, నిర్మల చిత్తులు, ఋషులు, సన్యాసులు బ్రహ్మచర్యాది కఠినమైనటువంటి సాధనాల ద్వారా బ్రహ్మలోకాన్ని పొందుతుంటారు. మాకు అవన్నీ అవసరం లేదు, మాకు అవేం అవసరం లేదు. ఇన్ని రకాలుగా చేసి నిన్ను పొందాల్సినటువంటి అవసరం మాకు లేదు. సులువైన ఉపాయాలు మా దగ్గర ఉన్నాయి. ఇదిగో నీ శేష ప్రసాదాన్ని తిని, శేషమాలను స్వీకరించి, శేష చందనాన్ని స్వీకరించి, శేష వస్త్రాన్ని మేము స్వీకరించగలిగితే చాలు, మా జన్మ ధన్యమైపోయింది. ఆ శేష వస్త్రం కోసం చాలామంది బాధ, దుఃఖం కూడా పడతారు, అది పొందాలని ఆత్రత కూడా పడతారు. యథార్థం. ఆ ప్రసాదం కోసం ఎంత తప్పిస్తారు. అందుకే మేము ఎప్పుడు చెప్పుకుంటాం ధైర్యంగా, మేము ప్రసాద భక్తులం అని. సందేహం లేదు. అదే కావాలి మన జీవితానికి. అదొక్కటే మనని తరింప చేయగలిగేది. అలాంటి అద్భుతమైనటువంటి రీతి. అందుకే కార్యమంతా ఉంటాడు మొదటి నుంచి చివరి దాకా, చివరి సమయంలో వెళ్ళిపోతాడు. వాడు గొప్పవాడా? మొత్తం కార్యమంతా ఉండడు, ప్రసాదం సమయానికి వస్తాడు. వాడు గొప్పవాడా? ఏమండి? ప్రసాదం సమయానికి వచ్చేవాడు గొప్పవాడు. ఎందుకంటే ప్రసాదం అంటే ఏంటి అర్థం? అనుగ్రహం. అసలు ఈ కార్యమంతా నువ్వు ఎందుకు చేసావు? ఆయన అనుగ్రహం కోసమే. కానీ నీ దురదృష్టం ఏంటంటే కార్యమంతా చేసి అనుగ్రహం లభించే సమయంలో వదులుకొని వెళ్ళిపోతున్నావు. అతను దురదృష్టవంతుడు. కానీ ఆ కార్యంలో భాగం పంచుకోకపోయినా చివరి సమయంలో వచ్చి ప్రసాదం అంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని మాత్రం పొందిపోయావు. అలా అని చివరిలో రాకండి. వీళ్ళల్లో ఇతనికన్నా గొప్పవాడు ఎవరు అంటే కార్యంలోనూ ఉండి ప్రసాదాన్ని పొందినవాడు పరిపూర్ణుడు అన్నమాట. అర్థమైందండి? అది కావాలి. కనుక అది దానికి ఉన్న గొప్పతనం అది. అందువల్ల ఏమంటున్నారట, వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి బ్రహ్మలోకాన్ని పొందుతూ ఉంటారయ్యా, కానీ మేము మాత్రం ఈ కర్మ మార్గంలో, అంటే ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నీ భక్తులతో కలిసి నీ యొక్క కథల్ని కీర్తించడం వల్ల నీ యొక్క మనుష్య లీలాస్వరూపుడు అయినటువంటి నీ యొక్క గతిని, నీ నడకని, నీ యొక్క హాస్యాన్ని, నీ యొక్క అద్భుతమైనటువంటి చూపుల్ని, లేకపోతే పరిహాసాన్ని, అలాగే నీ యొక్క కర్మల్ని, ఉపదేశాలని, వీటన్నిటినీ కూడాను స్మరిస్తూ కీర్తిస్తూ దుస్తరం దాటశక్యం కానటువంటి సంసార సముద్రాన్ని సులువుగా దాటిపోతామయ్యా అన్నాడు. వాళ్ళందరూ అంత కష్టపడతారు, మాకు అవేం అవసరం లేదు. అది కావాలంట.
అందుకనే మనం భాగవతం చెప్పుకునేప్పుడు మనం కృష్ణుడితో పాటుగా జీవించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ లీలలు, ఆ చూపులు, ఆ నవ్వులు ఇవన్నీ మనం చూడలేదు. కానీ భాగవతంలో ఎలా నవ్వాడో, ఎలా చూశాడో ఇవన్నీ చెప్పారు. మనం అందుకే అన్నీ చెప్పుకున్నాం. కారణం ఏంటంటే కనీసం అప్పుడప్పుడు జ్ఞాపకం ఉన్న వస్తాయి. ఆయన చూపులు, ఆయన నవ్వులు, ఆయన యొక్క పరిహాసాలు ఇవన్నీ కూడాను అప్పుడప్పుడు జ్ఞాపకానికైనా వచ్చి మన మనస్సులో ఉండే కల్మషాలని నాశనం చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మన సుఖమహర్షి కూడా మాటి మాటికి చెప్పారు. మనం కూడా చెప్పినప్పుడల్లా చెప్పుకున్నాం. అందుకే అన్నమాట కాదు. అదిగో ఇది వారు చెప్పినటువంటి గొప్ప ఉపాయం. అందువల్ల ఓ పరీక్షణ్ మహారాజా, దేవకీ నందనుడైనటువంటి కృష్ణ భగవానుణ్ణి ఉద్ధవుడు ఇలా ప్రార్థిస్తే అప్పుడు తనకు అత్యంత ప్రియుడైనటువంటి ఉద్ధవుణ్ణి, భృత్యుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూసి కృష్ణుడు అంటున్నట్ట సమాధానంగా ఆయనతోటి ఏమంటున్నట్ట, ఉద్ధవా, యదుకుల సంహారం అనేటువంటి కార్యం అయితే ఉందో దాని గురించి నువ్వు ఇప్పుడు చెప్పావు. నీ యొక్క ఊహ యథార్థమే. అది యదుకుల సంహారంలో కానీ, నేను వైకుంఠానికి వెళ్ళిపోవడం అనేటువంటి విషయంలో కానీ, అలాగే నీవు కూడా నీ అభిలాష నేను నాతో పాటుగా రావాలి అనేటువంటి విషయాన్ని అన్నీ వెల్లడించావు. ఇవన్నీ యథార్థాలే. నిజంగానే నువ్వు అంత ప్రియమైనటువంటి వ్యక్తివి, నా మీద అంత ప్రీతితో ఉన్నవాడివి. కానీ ఇది ఎందుకు జరిగింది, ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకు ఇది అంటే, బ్రహ్మ, రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారయ్యా. ఇంద్రలోక పాలకులైనటువంటి వాళ్ళందరూ వచ్చి నన్ను వైకుంఠానికి ఇంకా వెళ్ళవచ్చు, అయిపోయింది, ఇప్పటికే 125 సంవత్సరాలు భూమి మీద వేయించేసి ఉన్నారు, మీరు వచ్చి క్రియ అంతా కూడాను అయిపోయింది, ఇంకా వెళ్ళొచ్చు అని వాళ్ళందరూ కూడా పలికారయ్యా. దానివల్ల ఇప్పుడు భూలోకంలో దేవతలందరూ చేయవలసినటువంటి పన్నంతటిని పూర్తి చేశామనడం చేత వాళ్ళు ప్రార్థించినటువంటి రీతిగా పూర్తి చేయడం కోసమే బలరాముడితో పాటు నేను అవతరించాను. మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు బ్రాహ్మణ శాపం చేత దగ్ధమైనటువంటి యదుకులం ఏదైతే ఉందో ఇది పరస్పర వివాద కారణంగా నష్టం కావాలి, ఒకరికొకరు కొట్టుకొని చనిపోవాలి. అలా చనిపోయేటువంటి రోజు కూడా వస్తుంది. ఉద్ధవ, ఈవేళ నుంచి సరిగ్గా 7 రోజుల తర్వాత 7 రోజుల్లో సముద్రం ఈ ద్వారకాపట్నాన్నంతటిని ముంచేస్తుందయ్యా అన్నాడు. ఈవేళ నుంచి 7వ రోజు సముద్రం ద్వారకాపట్నాన్నంతటిని ముంచేస్తుంది. నేను ఈ మానవలోకాన్ని పరిత్యజించి వెళ్ళిపోతాను. నేను ఎప్పుడైతే ఈ మానవలోకాన్ని వెళ్ళిపోతానో వదిలేసి, వెంటనే సర్వ శుభాలు కూడా దీంట్లో నష్టమైపోతాయి. కొద్ది రోజుల్లోనే కలియుగం ప్రారంభం అవుతుంది, ప్రవేశిస్తుంది. కలిపురుషుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్ళడం ఏంటి, వెంటనే ప్రవేశిస్తాడు. కలియుగంలో మానవులందరూ కూడా ఎక్కువగా అధర్మాలయందే ఆసక్తి కలిగి ఉంటారు. కనుక నా చేత పరిత్యజింపబడేటువంటి ఈ భూమి మీద ఇంకా నువ్వు నివసించవద్దు అన్నాడు. నువ్వు ఈ భూమి మీద మాత్రం ఉండే ప్రయత్నం చెయ్యకు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? చివరిలో చెప్తాడు, బదరికాశ్రమానికి వెళ్ళిపోమని. అయితే నువ్వు నీ యొక్క ఆత్మీయుల్ని, స్వజనుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని వీళ్ళందరినీ కూడా నువ్వు వదిలిపెట్టి అనన్యమైనటువంటి ప్రేమతో నా మీద మనస్సుని లగ్నం చేసి సమదృష్టితో నువ్వు సంచరించు అన్నాడు. మనస్సు కానీ, వాక్కు కానీ, చక్షువులంటే కళ్ళు కానీ, చెవులు కానీ మొదలైనటువంటి ఇంద్రియ సమూహానికి విషయమైనటువంటి ప్రపంచమంతా కూడా నా మాయ చేత కల్పితమైనటువంటిది, ఇది నశించిపోయేదే అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. కనుక ఈ విధమైనటువంటి రీతితో ఇలాంటి గుణాలు, ఈ లోకంలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఈ జగత్తంతా ఉందో అది నా మాయ చేత కల్పితమైంది కనుక ఈ మానవుడు ఎప్పుడూ కూడా తన యొక్క కర్మ,
అకర్మ, వికర్మ మొదలైనటువంటి వాటితో భ్రమ చెందుతూనే జీవనం సాగిస్తూ ఉంటాడు. అందువల్ల నువ్వు ముందుగా నీ యొక్క ఇంద్రియాలని నువ్వు వశం చేసుకో. నీ యొక్క మనస్సులో ఉండేటువంటి ఈ విషయాలని తొలగిస్తూ చిత్త వృత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నిరోధించు. అంటే విషయాలన్నిటినీ కూడా నిరోధించు. అలాగే సుఖదుఖమయమైనటువంటి ఈ జగత్తు ఆత్మయందే ఉన్నది అని తెలుసుకో. ఈ ఆత్మ పరమాత్మ రూపుడినైనటువంటి నాయందే ఉన్నది అని తెలుసుకో. అలా తెలుసుకొని దీన్ని దర్శిస్తూ జీవనం సాగించు. నిశ్చయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడివికా, అనుభవ రూపమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడివై నువ్వు ఈ ఆత్మానుభవంతో ఆనందమగ్నుడవై ఉంటావు అన్నాడు. సర్వ దేవతాది శరీరధారులు ఎవరైతే ఉన్నారో, దేవ, తిర్యక్, మనుష్య, స్థావరాదులని చెప్పబడేటువంటి శరీరాలని ధరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు ప్రీతిపాత్రుడు అవుతావు. అందువల్ల ఎలాంటి విఘ్నాలు కూడా నిన్ను బాధించవయ్యా, ఈ విధంగా జీవించు అన్నాడు. లోకంలో ఎలా ఉండాలి అంటే ఒక బాలుడిలాగా ఉండాలట. ఒక బాలుడి యొక్క కర్మ ఎలా ఉంటుంది అని అంటేట, గుణాల కంటే దోషబుద్ధి కంటే అతీతుడై ఉన్నటువంటి వాడు. తను ఏ కర్మ చేసినా ఏదో ఒక మంచి పని చేసినా కూడాను అతనికి దాని యొక్క లాభం ఏమిటో తెలియదు. ఒక చెడ్డ కర్మ చేసినా దాని నష్టం ఏమిటో తెలియదు. అలాగా తన కర్మలు చేసుకుంటూ ఎలాగైతే వాటి యొక్క లాభ నష్ట మొదలైనటువంటి జ్ఞానం లేకుండా కర్మలు, మంచి కర్మలు, చెడ్డ కర్మలు చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక బాలుడిలాగా నువ్వు కూడా వాటి యందు ఆ విధమైనటువంటి భావన పరంపర లేకుండా విహితమైనటువంటి కర్మని అనుష్ఠించడంతో గుణంతో ఉండేటువంటి బుద్ధితో మాత్రమే ఉండు. అంటే సుఖంగా ఆ విధమైనటువంటి మంచి కర్మ చేస్తూ ఒక బాలుడిలాగా నువ్వు ప్రవర్తించు జీవితంలో అన్నాడు. అంటే నిష్కపటంగా ఉండు. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు, శాంతుడు, సమదర్శి అయినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో, అతను ఈ విశ్వాన్నంతటినీ కూడా నా స్వరూపం అనే భావిస్తాడు. అంటే ఈ జగత్తునంతటినీ కూడాను నాకు శరీరం అని భావిస్తాడు, నా స్వరూపంగానే భావిస్తాడు. అలాగే నువ్వు కూడా భావించు. దాని చేత అతను మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రమైనటువంటి సంసార చక్రంలో పడడు అన్నాడు. ఆ తర్వాత సుఖమహర్షి అంటున్నారు కదా, ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఉపదేశించడం చేత మహాభాగవతుడైనటువంటి ఉద్ధవుడు తత్వజ్ఞానం తెలుసుకోవాలి అని కోరిక కలిగిన వాడయ్యాడు. ఎప్పుడైతే ఆయన ఇలా ఉపదేశం చేస్తున్నాడో తత్వజ్ఞానం కృష్ణుడి ద్వారా పొందితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిందట. వెంటనే ఆయన నమస్కరించి ప్రార్థించట, దేవా, నువ్వే యోగవేత్తలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అతి గోప్యమైనటువంటి నిక్షేప వస్తువి అన్నాడు. చాలా రహస్యమైనటువంటి దాచదగినటువంటి గొప్ప వస్తువు నువ్వే అన్నాడు. ఆ యోగులైనటువంటి వాళ్ళందరికీ కారణ పురుషుడివి, యోగులకి ఈశ్వరుడివి నువ్వే అయి ఉన్నావు. అలాగా నువ్వే సర్వయోగులకి ఆరాధుడు అయి ఉన్నావు కనుక నువ్వే ఈ జగత్తుకంతటికి కూడా కారణం అయి ఉన్నావు అని అనుకుంటున్నాను. యోగ స్వరూపుడివి కూడా సాక్షాత్తు నువ్వే అయి ఉన్నావు. అలాంటి నీవు మా పరమసుఖం కోసంగా ఆ సన్యాస రూప త్యాగం ఏదైతే ఉన్నదో, ఆ సన్యాసి అని చెప్పబడేటువంటి యతుల యొక్క త్యాగరూపమైనటువంటి భావన ఏదైతే ఉన్నదో, ఆ క్రియ ఏదైతే ఉన్నదో దాన్నంతటినీ కూడా ఉపదేశించేవయ్యా. ఎందుకని అంటే ఈ లోకంలో ఒక త్యాగం చేస్తే కానీ ఒక ఫలాన్ని పొందలేవు నువ్వు. అందుకనే మనకు ఉపనిషత్తు ఏం చెప్తుంది, త్యాగేనైకేన అమృతత్వ మానసు అంటుంది. ఒక త్యాగమాత్రం చేతనే నువ్వు అమృతత్వాన్ని పొందగలవు. నువ్వు త్యాగం చేయకుండా దాని యందు ఇంకా అభిమానాన్ని అలాగే పొందుకుంటూ ఉంటే పరమాత్మను ఎలా పొందుతావు? అమృతత్వాన్ని నువ్వు పొందలేవంటుంది. అందువల్ల త్యాగం చాలా ముఖ్యమైంది కనుక అలాంటి త్యాగ బుద్ధితోటి జీవనం సాగించి అన్నిటినీ వదిలిపెట్టి నీ గురించి మాత్రమే జీవించేటువంటి ఆ యతులు, ఈ సన్యాసులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేసే ఆ త్యాగరూపమైనటువంటి దాని యొక్క స్థితిని, దాని యొక్క స్వరూపాన్ని నాకు తెలియచేవయ్యా అని అన్నారు.
అంటే అప్పుడు అంటూ మళ్ళీ అన్నారు కదా, ఓ అనంత, విషయాసక్త చిత్తులైనటువంటి వారు, విషయాల్లో బాగా ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి పురుషులు ఆయా విషయ భోగాలు ఏవైతే ఉంటాయో ఆ భోగాలని, ఆ వాటి వల్ల వచ్చినటువంటి కోరికలు భోగాలు ఈ రెండింటిని కూడాను విడవడం చాలా కష్టం. అదే అనుకుంటూ ఉంటాం. ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు మన మనస్సుల్లో ఉద్భవించేటువంటి భావాలు అవే. అమ్మో ఇంత కష్టపడాలా, అమ్మో అలా కష్టపడితే మనం ఆ సుఖించే సుఖాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది. త్యాగం మోక్షానికి కారణం అంటున్నారు. త్యాగం అంటే అన్నీ వదిలేయాలి. ఇవన్నీ ఎక్కడ వదిలేయగలం, మన వల్ల ఎక్కడ అవుతుంది అని భావన చేస్తాం యథార్థంగా. అందుకని చాలా కష్టమయ్యా అది వదలడం అంటున్నారు. వారితో కూడా మామూలుగా భగవంతుని యందు ప్రీతి ఉన్నా వదలడం కష్టం అనుకునేవారు కొంతమంది అయితే, అసలు పూర్తిగా భగవంతుడికి విముఖులుగా ఉండేటువంటి మానవులు ఉంటారే, అలాంటి వాళ్ళకి విడవడం పూర్తిగా అసంభవమే అవుతుంది. వీళ్ళైతే రేపో మాపో కొత్త గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది విడిచే ప్రయత్నం చేయొచ్చు. వారికి విశ్వాసంతో గురువుని ఆశ్రయించి గురువు గారు వారిని ఇది చేస్తూ ఉంటారు కనుక వారి మనసులో ఉండే కల్మషాలని పోగొట్టుకొని భగవంతుడికి దగ్గర కావచ్చు. కానీ అసలు పూర్తిగా భగవంతుడికి విముఖుడయ్యేవాడికి గురువు ఎక్కడ ఉంటాడు, గురువు ఉపదేశం ఎక్కడ వస్తుంది, వాడు బాగుపడేది వాడికి పూర్తిగా అసంభవం అంటున్నారు. నేను ఈ మాయాకల్పితమైనటువంటి దేహంలోనే ఉన్నాను. నాకు కూడా పుత్రులు, కళత్రం అంటే భార్య మొదలైనటువంటి విషయాలతో పూర్తిగా ఉండి నేను నాది అనేటువంటి భావనలోనే పూర్తిగా నిమగ్నున్నై ఉన్నాను. నేను పరమ మూర్ఖుణ్ణయ్యా. అందువల్ల నువ్వు ఉపదేశించేటువంటి ఆ సన్యాస తత్వం ఏదైతే ఉందో అది సుగమంగా నేను కూడా అనుసరించగలిగేటువంటి స్థితిని నీకు భృత్యుణ్ణి కదా, నాకు కూడా కొద్దిగా అనుగ్రహించవయ్యా అన్నాడు. అంటే ఆ త్యాగ బుద్ధి కావాలి. అది లేనంతకాలం ఈ సంసారం నుంచి బయటపడలేం కనుక అలాంటి త్యాగ బుద్ధిని నాకు అనుగ్రహించు అని అంటున్నారు. నువ్వు త్రికాల అబాధితమైనటువంటి సత్యస్వరూపుడవి, స్వప్రకాశకుడివి. నాకు ఆత్మతత్వాన్ని ఉపదేశించడానికి నువ్వు తప్ప దేవతల్లో సమర్థుడైనటువంటి వాడు ఎవ్వడూ కూడా లేడు అని నా పూర్తి విశ్వాసం అన్నాడు. బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నీ యొక్క మాయ చేత మోహితులైన వారే కదా, వాళ్ళు ఎలా ఉపదేశం చేయగలరు నాకు? వాని యొక్క బుద్ధి కూడా పూర్తిగా మాయకి వశమైపోయి ఉంది కదా. అందువల్ల దేహము, పుత్రులు మొదలైనటువంటి బాహ్య విషయాలనే వాళ్ళు కూడా పరమార్థాలని భావించేటువంటి వాళ్ళే అవుతారు కదా. అలాంటప్పుడు నీ యొక్క ఆత్మతత్వాన్ని ఉపదేశం చేయడానికి అర్హులు వాళ్ళు ఎలా అవ్వగలుగుతారు? కనుక నువ్వు తప్ప ఎవరు నాకు అర్హుడుగా అనిపించడం లేదు. నేను దుఃఖాల చేత పూర్తిగా తప్పింప చేయబడినటువంటి వాణ్ణి, వైరాగ్యయుక్తున్నై ఉన్నాను. ఎందుకు? దుఃఖాలు పడి 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 అనేక రకాల పాఠాలు నేర్చుకున్నాను నా జీవితంలో. ఓహో ఇవి కర్మలు చేస్తే నాకు దుఃఖాలే కలుగుతాయన్నమాట. ఏదో మన ఇది ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు, అదే నీళ్ళలాగా కనిపిస్తూ ఎండమావుల్లాగా ఉండేటువంటి ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలని నేను నిజం అనుకుంటూ భ్రమ చెందుతూ వెళ్ళిపోతూ ఉంటాను. అలాంటి రీతిలో బతుకుతున్నటువంటి వాడిని కదా. నువ్వేమో వైరాగ్యయుక్తుడైనటువంటి నాకు వైరాగ్యయుక్తుడిని కానటువంటి నాకు వైరాగ్యాన్ని నేర్పించగలిగేటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తివి అని మేము భావించాను. నువ్వు దేశ కాల పరిచ్ఛిన్నమైనటువంటి వాడివి, అతీతుడు అన్నమాట పరమాత్మ. ఈ దేశంలో మాత్రమే పరమాత్మ ఉంటాడు, ఈ కాలంలో మాత్రమే పరమాత్మ ఉంటాడు, ఈ స్థితిలో మాత్రమే పరమాత్మ ఉంటాడు అని చెప్పడానికి వీల్లేదు. అంతటా వ్యాపించినటువంటి వాడివి కనుక
సర్వజ్ఞుడవి, సర్వశక్తిమంతుడవి. ఈ 2 గుణాలు చాలా అద్భుతమైనటువంటివి జగద్రక్షణ కోసంగా. అలాంటి సర్వజ్ఞుడవి, సర్వశక్తివంతుడమైనటువంటి నువ్వు అనశ్వరం, నశించిపోనటువంటి వైకుంఠంలో నివసిస్తూ ఉంటావు. నువ్వు సర్వదోష వర్జితుడవైనటువంటి వాడివి, సర్వదోషాల నుంచి కూడా అంటే దోషం అనేటువంటిది ఒకటి కూడా నీ దగ్గర లేనివాడివి. నువ్వు లోకంలో ఉండేటువంటి జీవకోటికి ఎప్పుడు కూడా హితం చేయాలి అని సంకల్పిస్తూ జీవిస్తూ ఉండేటువంటి వాడివి. నరుడు అని చెప్పబడేటువంటి నర ఋషికి సఖుడైనటువంటి వాడివి. అలాంటి నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను, నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడు ఆ త్యాగ బుద్ధిని నేర్పించడం కోసం భగవంతుడు అంటున్నాడని చెప్పి చెప్తున్నారు. భగవంతుడు ఏమన్నారట, ఉద్ధవ, జగత్తులో ఉండేటువంటి తత్వ విశారదులైనటువంటి మానవులు, అంటే తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా లభించినటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివేకం చేత, బుద్ధి బలం చేత, చిత్తంలో నిండి ఉన్నటువంటి విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను దూరం చేసుకొని తమని తాము ఉద్ధరించుకుంటూ బ్రతుకుతారయ్యా. వాళ్ళ యొక్క వివేకం, బుద్ధి బాగా దాని యందు పెట్టి ఆ ఉన్న విషయాలన్నింటినీ కూడాను, మనస్సు విషయాలతోనే ఎప్పుడు నిండి ఉంటుంది, అలాంటి విషయాల్ని దూరం చేసుకుంటారు, సుఖంగా జీవిస్తూ ఉంటారు. మానవుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షం, అనుమానం మొదలైనటువంటి వాటి ద్వారా హితాహితాల్ని నిర్ణయించుకోవడంలో సమర్థుడై ఉంటాడు. మానవుడికి జ్ఞానాన్ని ప్రసాదించాను కదా, మరి నేను ఆ జ్ఞానం దేనికి? ఇలాంటివి వాటి కోసమే. కనుక తప్పనిసరిగా హితమేదో అహితమేదో ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా, ఇంకా శబ్దం ద్వారా, ఈ మూడింటి ద్వారా కూడా నిర్ణయం చేసుకుంటాడు. అందువల్ల మానవులకి ముఖ్యంగా తన ఆత్మే అంటే తనకి తానే గురువై ఉంటాడు యథార్థంగా. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం. ప్రత్యక్షం అనేటువంటి దాని ద్వారా లోకంలో పరమాత్మ ఉన్నాడు అని నమ్మటం కోసంగా సిద్ధపడేవారు కొంతమంది ఉంటారు. కంటికి కనిపించడే, కంటికి కనిపిస్తే మేము ఉన్నాడని నమ్ముతాం అంటారు వాళ్ళు. కొంతమంది అంటారు కంటికి కనిపించడానికి మన ఇంద్రియాలు దానికి తగినవి కాదయా, అందువల్ల ఆయన్ని అనుమానం చేత మనం గుర్తించవచ్చు అంటారు. అనుమానం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు ఈ బిల్డింగ్ ఉన్నది, ఈ బిల్డింగ్ కట్టాలి, కట్టినటువంటి ఈ బిల్డింగ్ను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? అబ్బో, ఎంతమందో పనివాళ్ళు దీనికి పనిచేసి ఉంటారు, ఎంతమందో పనిచేసి ఒక్కొక్క ఇటుగా పేర్చి కడితేనే ఈ బిల్డింగ్ కట్టబడింది అని ఈ నిర్మాణాన్ని చూసి నువ్వు ఊహిస్తావు దీని వెనకాల ఎవరో ఉన్నారు అని. అలాగే ఈ జగత్తంతా కూడాను ఉన్నదే, ఈ జగత్తంతా కూడాను ఇలా నిర్మించబడినా, లేకపోతే గ్రహాలన్నీ కూడాను ఒక క్రమమైనటువంటి దిశలో పనిచేయడం కానీ, లేదా ఋతువులు రావడం, ఋతువులు వెళ్ళిపోవడం, ఆశ్చర్యం కాదు ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతుంది. ఈ సైన్స్ నమ్మే వాళ్ళు కూడా ఏం చెప్తారు, అదిగో వర్షాకాలపు ఋతువులు అన్నీ కూడా, ఋతువు మేఘాలన్నీ కూడాను వస్తున్నాయంటారు. ఇది మన నైరుతి నుంచి వస్తున్నాయో లేకపోతే ఇంకో దేశం నుంచి వస్తున్నాయో, మళ్ళీ ఈశాన్యపు పవనాలు ఈశాన్యపు ఋతువు నుంచి ఆ దిక్కు నుంచి వస్తున్నాయని అంటారు. ఇవన్నీ ఈ దిక్కు నుంచి వెళ్ళిపోయాయి. మొన్న చెప్తున్నారు వర్షాకాల సంబంధమైనటువంటి మేఘాలన్నీ వెళ్ళిపోయాయి, మళ్ళీ రాబోయే చలికాలానికి సంబంధించిన మేఘాలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఋతువు ప్రారంభం అవుతోంది. ఎవరు చేశారు ఇది? సమయానికి సరిగ్గా ఆ సమయంలోనే అవన్నీ రావడం, ఇవన్నీ పోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీని వెనకాల తప్పనిసరిగా ఒకడు ఉన్నారు. ఏమంటే ఇప్పుడు బయట ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏంటి ఇక్కడ ఏమీ శబ్దాలు వినిపించట్లేదే ఇందులో నుంచి, మనుషులైతే ఉన్నారని ఇక్కడ చెప్పులు గట్రాలు చెప్తున్నాయి, మరి పైనుంచి ఏం శబ్దాలు వినిపించట్లేదే అంటే వాళ్ళందరినీ నియమించేటువంటి ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఓ గురువు గారు మాస్టర్ ఎవరో ఉన్నారు. ఆ గురువు గారు మాస్టర్ పక్కకు వెళ్ళిపోతే అప్పుడు మనం ఉన్నట్లుగా అందరికీ తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక క్రమం ఎలా వచ్చింది అని అంటే దీని వెనకాల ఎవరో శాసించేటువంటి వాళ్ళు ఉన్నారు అని.
అలాగే ఈ జగత్తంతటిని కూడాను చూసి ఈ జగత్తంతా కూడా ఒక క్రమబద్ధంలో నడుస్తోంది అంటే దీన్ని నియమించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అనుమానిస్తూ అనుమాన ప్రమాణం చేత భగవంతుణ్ణి గుర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, వాటిని కాకుండా ప్రధానంగా శబ్దం అనేటువంటి ప్రమాణాన్ని తీసుకొని, శబ్దం అంటే శృతి, స్మృతి, ఇవన్నీ ధర్మశాస్త్రాలు లేకపోతే పురాణాలు, ఇతిహాసాలు మొదలైనటువంటివంతా శబ్దం అంటారు. వేదాలు కానీ, ధర్మశాస్త్రాలు కానీ, ఇతిహాస పురాణాలు కానీ అన్నిటికీ శబ్దం అని పేరు. ఆ శబ్ద ప్రమాణం చేత భగవంతుడు ఉన్నాడు నిరూపించుకునేవారు కొంతమంది ఉంటారు. ఇదిగో ఇలాగా లోకంలో వాళ్ళ యొక్క ఆ వివేకంతో, బుద్ధితోటి వీటిని బాగా ఆలోచించి తర్కించి వాళ్ళు ఒక నిర్ణయానికి కూడా వచ్చేటువంటి విధానంలో ప్రవర్తిస్తారు కనుక ఆత్మయే గురువు అవుతారు. అంటే వాళ్ళే గురువులు కూడా అవ్వగలుగుతారు. సాంఖ్యయోగ విశారదులైనటువంటి వారు, ధీరులైనటువంటి పురుషులు ఈ మానవ జన్మలోనే సర్వశక్తి సంపన్నుడైనటువంటి నన్ను సంపూర్ణంగా దర్శించగలుగుతారు. కానీ అలాంటి సాంఖ్యయోగ విశారదులు కాకుండా ధీరులు కానటువంటి వాళ్ళు నన్ను దర్శనం చేయలేరన్నాడు. నేను ఏకపాది, ద్విపాది, త్రిపాది, చతుష్పాది, బహుపాది, అపాది మొదలైనటువంటి ప్రాణుల్ని ఎన్నో సృష్టించాను నేను. ఒక కాలు కలిగి, 2 కాళ్ళు కలిగి, 3 కాళ్ళు కలిగి, 4 కాళ్ళు కలిగి, 10 కాళ్ళు కలిగి, 8 కాళ్ళు, అలా ఉండేటువంటి జీవకోటిని ఎన్నో సృష్టించాను. కానీ నాకు అన్నిటిలోకెల్లా పురుషార్థ సాధకం అవ్వడం వల్ల, తనకు పురుషార్థాన్ని సాధించుకోగలిగినటువంటిది అవ్వడం వల్ల నాకు ఒక్క మానవ శరీరం మాత్రమే ఇష్టమైంది అన్నాడు. మిగిలినటువంటి ఈ జీవకోటి ఎన్నో జీవులు సృష్టించాను, కానీ అవేవి కూడాను పురుషార్థాన్ని సాధించలేవు. వాటి జ్ఞానం అనేటువంటిది వాటికి ఉండదు. కానీ ఈ ఒక్క మానవ శరీరం మాత్రమే పురుషార్థాన్ని సాధించగలుగుతుంది కనుక ఈ మానవ శరీరం అంటేనే నాకు ఎక్కువ ప్రీతి. నా స్వరూపం ప్రత్యక్షంగా గోచరమైనప్పటికీ కూడా ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవులు వాళ్ళ యొక్క బుద్ధి మొదలైనటువంటి గుణ సమూహాన్ని, ప్రకాశ అప్రకాశ రూపమైనటువంటి లక్షణాలని దర్శించి అనుమాన బలంతో నన్ను గురించి అన్వేషించడం ప్రారంభిస్తారు. ఇందాక చెప్పుకున్న అనుమాన ప్రమాణంతో వీళ్ళు ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు. ఇది ఇట్లా జరిగింది అంటే వెనకాల ఎవరో ఉండాలి, ఆ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనే భావంతో వెతుకుతూ ఉంటారు. ఈ విషయంలో పరమ తేజస్వి అయినటువంటి ఒక అవధూత ఉన్నాడు. ఆ అవధూతకి యదు మహారాజుకి జరిగినటువంటి ఒక సంభాషణ ఉందయ్యా. ఆ సంభాషణ చాలా పురాతనమైనటువంటి ఇతిహాసం. దాన్ని గురించి నీకు చెప్తాను, అది పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు, దాని గురించి చెప్తానన్నాడు. ఏమిటి అనంటే, ఒకసారి చాలా ధర్మ పరిపాలకుడైనటువంటి వాడు, ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటి యదు మహారాజు నిర్భయంగా విహరిస్తూ వివేకి అయి, అలాగే తరుణ వయస్కుడై ఉండేటువంటి ఒక అవధూత బ్రాహ్మణుణ్ణి చూశాడు. అవధూత అయినటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చూసి ఈ యదు మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూశాడు. అవధూత అంటే ఏంటి? అవధూత అని చెప్పబడేటువంటి వారు అన్నిటినీ త్యాగం చేసినటువంటి వారు. అన్నిటినీ త్యాగం చేసి ఒక చోట అలా పడి ఉండేవారు. ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం ప్రహ్లాద చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఘట్టంలో ఆ ప్రహ్లాదుడు ఒక అవధూత దగ్గరికి వెళ్ళి ఆయనతో సంభాషించినటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ అవధూత అనేటువంటి ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన ఎలా ఉన్నారట? బట్టలు లేవు. ఆయన ఎక్కడ పడున్నాడో అక్కడ అలాగే పడున్నాడు. ఆయన ఏమీ ప్రయత్నం చేయటం లేదు, సంపాదించడం లేదు, తిండి కోసం ఎవరిని అర్థించడం లేదు. ఎవరైనా అతని దగ్గరికి తీసుకొని వస్తే అది మాత్రమే తిని బ్రతుకుతున్నాడు. ఇలా ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎలాంటి సత్కర్మని అనుష్ఠించటం లేదు కదా,
అయినా కూడా సర్వలోక విలక్షణమైనటువంటి బుద్ధి నీకు ఎలా కలిగిందయ్యా అన్నాడు. ఎలా నువ్వు త్యాగం చేయగలిగావు? అన్నిటినీ వదిలిపెట్టి నువ్వు ఎలా ఉండగలిగావు? పోనీ ఏదైనా సత్కర్మ చేస్తే దానివల్ల పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం చేత ఈ త్యాగభావం అనేటువంటిది వచ్చింది అనుకోవడానికి నువ్వు ఏ సత్కర్మ కూడా చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. కానీ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? సర్వలోక విలక్షణమైనటువంటిది ఇది. త్యాగం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో అందరికీ సాధ్యం కానటువంటి విషయాన్ని సుసాధ్యం చేసి నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావు. ఇది నీకు ఎట్లా కలిగింది? నీ బుద్ధిలో నువ్వు త్యాగం చేసేటువంటి భావన ఎలా వచ్చింది అసలు? నీకు విద్వాంసుడు అయినప్పటికీ కూడా ఏ బుద్ధి ఫలం చేత నువ్వు బాలుళ్లాగా ఈ జగత్తులో సంచరిస్తున్నావు? నువ్వు చూస్తే నువ్వు గొప్ప విద్వాంసుడివి అయినప్పటికీ లోకంలో ఒక పిచ్చివాళ్లాగా, ఒక పిల్లవాళ్లాగా, మూర్ఖుళ్లాగా, మూడుళ్లాగా సంచరిస్తున్నావు. ఏమిటి విషయం? ఇది ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏమిటి అని అడిగాడు. అంటూ ఈ జగత్తులో ఉండేటువంటి మనుష్యులు తరచుగా ఆయుష్యాన్ని, యశస్సుని, ఐశ్వర్యాన్ని కోరి ధర్మ, అర్థ, కామములు అని చెప్పబడేటువంటి ఆ కర్మలు చేస్తారు. కానీ ఆత్మతత్వ విచారంలో మాత్రం ఎప్పుడూ ప్రవృత్తులు కారు. లోకంలో ధనార్జన కోసం, యశస్సు కోసం, కీర్తి కోసం, చూడండి లోకం ఐశ్వర్యం అంటే ఏమిటి? నియమన సామర్థ్యం అంటారు. లోకంలో అందరినీ నియమించగలిగేటువంటి సామర్థ్యం. అటు సంపదలు, ఇటు ఐశ్వర్యం, ఆయుష్, యశస్సు, వీటి కోసమే ప్రాకులాడుతూ ఉంటారు అందరూ. అందుకోసం ఎలాంటి ధర్మకార్యాలు చేయమన్నా చేస్తారు, ఏ విధంగా సంపాదన చేయమన్నా చేస్తారు. సుఖం కోసం ఎలాంటి కోరికలు కోరుకోవాలన్నా కోరుకుంటారు. ఆ విధమైనటువంటి జీవనం సాగిస్తారు తప్ప ఆత్మతత్వ జిజ్ఞాసలో మాత్రం ప్రవృత్తులు కాకుండా ఉంటారయ్యా. ఎంత ఆశ్చర్యం ఇది! నిన్ను చూస్తే నువ్వేమో అన్నిటినీ త్యాగం చేశావు, ఆత్మతత్వ విచారంలోనే బ్రతుకుతున్నావు. నీకు ఎలా సాధ్యమైంది ఇది అని అడుగుతున్నాడు అన్నమాట. నువ్వు సమర్థుడివి, జ్ఞానివి, నిపుణుడివి, సుందరుడివి, మధుర భాష్యవి అయినప్పటికీ కూడా ఒక జడుడిలాగా, ఉన్మత్త పిశాచిలాగా ఉండి ఏ పనిని చేయడం లేదు, నువ్వు దేన్ని కూడా కోరడం లేదు. జగత్తులో మానవులు కామం, లోభం అనేటువంటి దావానలం చేత నిరంతరం దహింపబడుతూ ఉంటారు. అందరూ కూడా నువ్వు అగ్ని సంతాపముక్తమైవి, ఇలాంటి అగ్ని చేత సంతాపం చెందేటువంటి రీతి నుంచి నువ్వు ముక్తుడు అయ్యావు. ఆశ్చర్యం అది. లోకంలో ఉండేటువంటి అందరి యొక్క సహజ స్వభావం నీ దగ్గర కనిపించడం లేదు. ఎట్లా ఉన్నావు నువ్వు అంటే, మంచి గంగా నది, చల్లని నీటితో ఉన్నటువంటి గంగలో స్నానమాడుతున్నటువంటి ఏనుగులాగా ఉన్నావు. సంతాపరహితుడు అయి ఉన్నావు. ఓ బ్రాహ్మణుడా, పుత్రులు, భార్య ఇలాంటి విషయ భోగరహితుడు అయినటువంటి నీ యొక్క హృదయంలో ఇలాంటి ఆనందాన్ని నువ్వు ఎలా అనుభవించగలుగుతున్నావు? లోకంలో ఆనందం అనేటువంటిది అనుభవించాలి అంటే లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే భార్య ఉండాలి, సంతానం ఉండాలి, లేదా ధనం ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఆనందం ఉంటుంది అనుకుంటారు లోకంలో వెర్రివాళ్ళు. అని నువ్వేమో అన్నీ వదిలిపెట్టి ఆనందాన్ని పొందుతున్నావు. ఇది ఎలా సాధ్యమైంది అన్నాడు. నాకు తెలిసి నీకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం బాగా ఉన్నది కనుక దయించి నాకు వివరించండి. అలాంటి విషయంలో నేను కూడా ఏమన్నా ప్రవృత్తుల్ని కాగలుగుతానేమో అనే ఆశతో నిన్ను అడుగుతున్నాను చెప్పమన్నాడు. అంటే దానికి ఆయన చెప్పేటువంటి సమాధానాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఉద్ధవ, మా పూర్వుడైనటువంటి యదు మహారాజు బ్రాహ్మణ హితపరాయణుడు, బుద్ధిమంతుడు అయినటువంటి వాడు. ఆయన పరమ భాగ్యవంతుడైనటువంటి ఆ బ్రాహ్మణుడిని సత్కరించాడు, గొప్పగా ఆదరించాడు. ఆయనకి నతశిరస్కుడయ్యాడు, అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. నిలబడి ఇలా ప్రశ్నిస్తే ఆ బ్రాహ్మణుడిలా సమాధానం చెప్తున్నాడయ్యా అన్నాడు.
ఏమిటి ఆ సమాధానం అంటే, ఓ రాజా, నా బుద్ధితో నేను చాలామంది గురువుల్ని ఆశ్రయించానన్నాడు. వారి వల్ల నేను జ్ఞానాన్ని పొందానన్నాడు. ఆ పొందినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో నాకు ఈ జగత్తులో ముక్త భావంతో స్వచ్ఛందంగా విహరించగలిగేటువంటి స్థితిని కలిగించింది అన్నాడు. ఆ జ్ఞానం అంటే ఇంకా ఈ జగత్తుతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా లోకంలో నేను సంచరించగలిగేటువంటి రీతిని నాకు కలిగించింది ఆ జ్ఞానం అన్నాడు. నీకు నేను ఆ గురువుల యొక్క పేర్లు చెప్తాను ముందు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను పొందినటువంటి జ్ఞానం ఏమిటో నీకు చెప్తాను అని అన్నాడు. ఆ గురువులు ఎంతమందో తెలుసా? 24 మంది గురువులు ఉన్నారు నాకు. ఆ గురువుల పేర్లు చెప్తాను విను. 1 పృథివీ భూమి, 2 వాయువు, 3 ఆకాశం, 4 జలం, 5 అగ్ని, 6 చంద్రుడు, 7 సూర్యుడు, పావురం, అజగరం, సముద్రం, పతంగం, తేనెటీగ, ఏనుగు, తేనెని తీసేటువంటి వాడు, హరిణం అంటే జింక, అలాగే చేప, పింగళ అనేటువంటి ఒక వేశ్య, అలాగే కురుర పక్షి, బాలుడు, కన్య, అలాగే బాణం చేసేటువంటి వాడు, తయారు చేసేటువంటి వ్యక్తి, అలాగే సర్పం, సాలెపురుగు, అలాగే భ్రమర కీటకం. వీరందరూ నాకు గురువులే అన్నాడు. వీళ్ళందరి దగ్గర నుంచి నా బుద్ధితో నేను జ్ఞానాన్ని సంపాదించానన్నాడు. ఆ పొందినటువంటి జ్ఞానంతోనే నేను ఈ లోకంలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాను, అన్నిటినీ వదిలిపెట్టి అన్నాడు. ఓ వీరుడు అయినటువంటి ఓ యదునందన, నేను వీరిలో ఎవరెవరి దగ్గర నుంచి ఏ జ్ఞానాన్ని పొందానో చెప్తాను, జాగ్రత్తగా విను. అది మధ్యాహ్నం చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.